Hello guys, this is Sai. Welcome back to OK Sai YouTube channel. ఈ పర్టికులర్ వర్డ్ I think మీకు దగ్గరగా 9 months అవుతుంది అనుకుంటా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో రాకుండా. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటంటే మనం హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని గూగుల్లో కావచ్చు, హౌ టు మనీ ఆన్లైన్ అని యూట్యూబ్లో కావచ్చు, ఇంకోసారి మీరు సర్చ్ చేయకుండా అండ్ వైల్ యువర్ స్లీపింగ్ అంటే మీరు పడుకున్నప్పుడు కూడా సంపాదించే విధంగా అయితే ఈ పర్టికులర్ వీడియోని అయితే మనం చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇప్పటిదాకా వెయిట్ చేశారో, లవ్ అండ్ సపోర్ట్ చూపించారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో ద మోస్ట్ వర్త్ ఇట్ కంటెంట్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే స్టూడెంట్స్ చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ రిటైర్డ్ పర్సన్స్ చేయొచ్చు, అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ పర్టికులర్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి గుడ్ అమౌంట్ అయితే మీరైతే ఎర్న్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అండ్ మీకోసం చాలా రీసెర్చ్ చేసి అయితే ఈ పర్టికులర్ వీడియోస్ అయితే తీసుకొస్తాం మీ ముందుకి. డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా, సుత్తి లేకుండా కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో హలో గైస్, మనం అయితే షాపిఫై డాష్ బోర్డ్ లోకి అయితే వచ్చేసాం అనమాట. షాపిఫై ఏంటంటే మనం డ్రాప్ షిప్పింగ్ చేసుకోవడానికి కావచ్చు, ఈ కామ్ బిజినెస్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ వర్డ్ ప్రెస్ వాళ్ళకి సంబంధించిన ఓ కామర్స్ కూడా ఉంది, దాంట్లో నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను పేమెంట్ ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో జాన్ 1 నుంచి అయితే నేను సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ జాన్ 1 2024 నుంచి అండ్ ఈ పర్టికులర్ అంటే 2024 లేటెస్ట్ ప్రూఫ్ నేను చూపించాలనుకుంటున్నాను. సో ఈ సంవత్సరంలో 1వ తారీఖు నుంచి అండ్ ఈ మంత్ అండ్ మేము వీడియో పేమెంట్ ప్రూఫ్ రికార్డ్ చేస్తున్నప్పుడు 25th April అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1st January 2024 నుంచి 25th April 2024 దాకా అయితే నేను ఆ పర్టికులర్ ప్రూఫ్ ని చూడాలనుకుంటున్నాను. నేను జనరేట్ చేయించిన రెవెన్యూ వచ్చేసి చూసుకున్నట్లయితే 46,09,728 రూపీస్ అయితే మనం రెవెన్యూ జనరేట్ చేయడం అయితే జరిగింది. సో ఇయర్ టు డేట్ అనేది వచ్చింది. మళ్ళీ ఇయర్ టు డేట్ ఏంటి బ్రో మీకు పెట్టింది 1st January నుంచి 25th April దాకా అంటే ఇయర్ టు డేట్ అంటే ఈ ఇయర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అండ్ ఇప్పుడు ఏ రోజు అయితే ఈ డేట్ ఉందో ఆ పర్టికులర్ దాకా అనమాట మనం ఎంత ఏం చేసామనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు అనమాట. 46,09,728 రూపీస్. ఇక్కడ 7 లైవ్ విజిటర్స్ అని కనిపిస్తున్నారు కదా, వీళ్ళ నుంచే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓకే, ఈ పర్టికులర్ బిజినెస్ ని మీరు టోటలీ ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి ఏంటిది అనేది కూడా మాట్లాడదాం. అండ్ దీన్ని ఎలా నేర్చుకోవాలనేది కూడా నేను ప్రాపర్ గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టు డేట్ చూసాం కదా. సో ప్రీవియస్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా అంటే 1 ఇయర్ గా చూసుకుందాం. లాస్ట్ 365 డేస్ కి అయితే చూపిస్తున్నాను. అంటే 26th April 2023 నుంచి 2023 26వ తారీఖు ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ 24 వరకు నేను ఎంత సంపాదించాననేది అంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేశాననేది అప్లై కొడుతున్నాను. సో అప్లై కొట్టాను అండ్ సింపుల్ గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1,48,26,731 రూపీస్. 1,48,26,26,731 రూపాయలు. సో ఇది నా ఒక పర్టికులర్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఉండే ఒక రికార్డు. అండ్ చాలా మంది మీకు ఈ విధంగా లైవ్ డాష్ బోర్డ్ ని అయితే షాపిఫై డాష్ బోర్డ్ ని ఎవరు చూపించలేరు, రాసి ఇస్తాను నేను. సో ఇన్ కేస్ ఇంత హెవీ బడ్జెట్ తో అండ్ ఇంత బడ్జెట్ ఉండే ఇంత రెవెన్యూ జనరేట్ చేసిన షాపిఫై స్టోర్, డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ మీకు కనిపించవు. అండ్ చాలా మంది చెప్తారు నేను జనరేట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసుకుంటారు ఐ హావ్ జనరేటెడ్ 2,000 USD 1,000 USD పర్ మంత్ అని ఈ విధంగా పెట్టుకుంటారు. అదంతా సొల్లు. ఒకసారి మీరు ఆలోచించండి. సో మీకు ఆ ప్రూఫ్ గా చూపించే ప్రూఫ్ ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ని లైవ్ గా చూపిస్తారు. అండ్ చాలా మంది ఫేక్ గురూస్ కోవిడ్ తర్వాత కావచ్చు, బిఫోర్ కోవిడ్ కావచ్చు, చాలా మంది ఫేక్ గురూస్ వచ్చారు అండ్ మేము ఇంత చేసాం అంత చేసామంటారు అండ్ స్క్రీన్ షాట్లు పెడతారు, బట్ లైవ్ ప్రూఫ్స్ అనేవి ఉండవు. జాగ్రత్త. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, మీరు ఎక్కడ ఏది నేర్చుకోవాలనుకున్నా వాళ్ళు ఎంత జనరేట్ చేశారనేది రెవెన్యూ అనేది ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ వాళ్ళు 1 CR కనుక జనరేట్ చేయకపోతే ఎందుకు అండ్ 1 CR లో మనకి ఎంత మిగులుతుంది వాట్ ఎవర్ మీకు ప్రాపర్ గా అయితే మీకు చెప్తాను. అండ్ ఇన్ కేస్ మీరు కూడా 1 CR ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఈ పర్టికులర్ వీడియోని అయితే గైడ్ చేస్తాను. సో డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ గైస్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పర్టికులర్ థింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. సో నేను ఫర్దర్ గా మిమ్మల్ని తీసుకెళ్తాను అనమాట. డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ 365 కి సంబంధించిన డేటా చూపించాను కదా డ్రాప్ షిప్పింగ్ కి సంబంధించింది. సో ఇప్పుడు విడ్రోల్ ఎలా అంటే మనకు RBI అప్రూవ్డ్ అంటే మీ అందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏదైతే సంబంధించిన పేమెంట్ గేట్వేస్ ఏవైతే ఉంటాయి RBI నుంచి అప్రూవ్ పొందిన పేమెంట్ గేట్వేస్ ఉంటాయి లైక్ రాజ్లో పే కావచ్చు. సో ఈ రాజ్లో పేలో నేను చూపిస్తున్నాను. ఇది నా రాజ్లో పే డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ నేను లాస్ట్ 30 days కి సంబంధించిన నా ఎర్నింగ్స్ చూపిస్తున్నాను. 15,26,000
రూపాయలు. అండ్ లాస్ట్ 90 days అంటే 3 నెలలకి సంబంధించిన రెవెన్యూ నేను ఇక్కడ చూపిస్తున్నాను. 40,61,878 రూపాయలు అయితే ఏం చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన లైవ్ విత్డ్రాల్ ప్రూఫ్ నా ఈ పర్టికులర్ పగిలిన మొబైల్ ఏదైతే ఉందో ఇందులో మీకు లైవ్ విత్డ్రాల్ ప్రూఫ్ అయితే చేసి చూపిస్తాను. సో ఓకే, సో దానికంటే ముందు అసలు ఈ రాజరూపే ఏంటి అనేది చూద్దాం. సో రాజరూపే అని నేను పక్కన సర్చ్ చేస్తాను. సో నేను గూగుల్లో రాజరూపే అని సర్చ్ చేస్తే ఈ విధంగా పేమెంట్ ఒక పర్టికులర్ థింగ్ అనేది వచ్చింది. దీని మీద ట్యాప్ చేద్దాం. సో దీని మీద ట్యాప్ చేస్తే దీన్ని ఎవరు వాడుతున్నారు అనేది చూద్దాం. ఇక్కడ BMW వాళ్ళు వాడుతున్నారు, బుక్ మై షో అనే కంపెనీ వాడుతుంది, క్లియర్ ట్యాక్స్, క్యూర్ ట్విట్, గోఐబిగో, అండ్ దాని తర్వాత NIIT, నైకా వాళ్ళు కావచ్చు, పైసా బజార్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, స్టాక్ మార్కెట్ కి సంబంధించిన టాప్ బ్రోకర్ జరోదా వాళ్ళు కావచ్చు, ఇంత టాప్ బ్రాండ్స్ ఈ పర్టికులర్ రాజరూపే వాడేసి ఏంటంటే అమౌంట్ ని కలెక్ట్ చేసి వాళ్ళ పర్టికులర్ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. సో మనం ఎందుకు చేయొద్దని నేను కూడా రాజరూపేకి సంబంధించిన పేమెంట్ గేట్వే పెట్టుకున్నా. అన్అకాడమీ మీకు అందరికీ తెలిసిందే టాప్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కావచ్చు, అండ్ దాని తర్వాత అర్బన్ కంపెనీ, టాటాకి సంబంధించింది, ఇక్కడ స్విగ్గీ, ఇలాంటి పెద్ద థింగ్స్ అన్ని వాడుతున్నారు అనమాట. సో రాజరూపే అనేది ఫేక్ కాదు అండ్ 100% ట్రూ. అండ్ ఇందులో పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా 100% ట్రూ. సో ఒకసారి నేను లైవ్ విత్డ్రాల్ చేసి అయితే మీకు నేను చూపిస్తాను. సో దెన్ మీకు ఈ విధంగా లైవ్ విత్డ్రాల్స్ కావచ్చు, లైవ్ షాపిఫై డాష్ బోర్డ్ కావచ్చు ఎవరు చూపించారు. అండ్ ఇంత హ్యూజ్ అమౌంట్ ఉన్న డ్రాప్ షిప్పింగ్ కి సంబంధించిన పర్టికులర్ స్టోర్ అసలు ఎవరు చూపించారు, బికాస్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలోను అక్కడ ఇక్కడ చూపించుకుంటారు అనమాట. అండ్ ఇంకా చాలా డార్క్ రియాలిటీ ఉంది డ్రాప్ షిప్పింగ్ కి సంబంధించింది. అదంతా నేను ఈ పర్టికులర్ వీడియోలో రివీల్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను సింపుల్ గా ఈ పర్టికులర్ అమౌంట్ ని నేను విత్డ్రాల్ చేసి మీకు అయితే లైవ్ లో చూపిస్తాను. అండ్ దాంతో పాటు మా పర్టికులర్ స్టూడెంట్స్ ఎవరైనా ఏం చేశారో లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ నౌ ఆప్షన్ ఉంది కదా, సెటిల్ నౌ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. వన్స్ సెటిల్ నౌ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ నేను సింపుల్ గా ఏం చేస్తున్నాను అంటే, సో ఇక్కడ మనం సెటిల్ నౌ ఆప్షన్ కొడితే మనకి యాక్చువల్ ఎంత ఉంది, 48,939 రూపీస్ అయితే ఉంది. మన పర్టికులర్ రాజరూపే అకౌంట్ లో ఎంత ఉంది, 48,939 రూపాయలు అయితే ఉంది. ఆఫ్టర్ డిడక్షన్ మనకి ఎంత వస్తుంది అంటే 48,765 రూపాయలు అయితే మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇది లైవ్ విత్డ్రాల్ ప్రూఫ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన అకౌంట్ లో వచ్చేసి 48,939 రూపాయలు ఉంది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 48,765 రూపాయలు అయితే మనకు క్రెడిట్ అవుతుంది అనమాట. సో రాజరూపే ప్లాట్ఫామ్ ఫీ అయితే తీస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే కన్ఫర్మ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. అండ్ కన్ఫర్మ్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేశాను. అండ్ ఇక్కడ మనం సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసి దాన్ని ఎస్ సెటిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. ఎస్ సెటిల్ ఆప్షన్ మీద ట్యాప్ చేయడంతో నేను సెటిల్మెంట్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ షుడ్ సూన్ రిఫ్లెక్ట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చింది. క్లోజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 0 అయిపోయింది అనమాట. అండ్ నా పర్టికులర్ మొబైల్లో నాకు ఇన్ఫో వచ్చిందా లేదా అనేది మీకు నేను చూపిస్తాను అనమాట. చూడండి, వచ్చిందా లేదా అనేది డైరెక్ట్ గా నా పగిలిన మొబైల్లో చూపిస్తున్నాను. మా దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 48,765 రూపాయలు అయితే మనకు బ్యాంక్ లో అయితే క్రెడిట్ అవడం అయితే జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ వచ్చేసి నేను ఇప్పుడు నా పర్టికులర్ నెట్ బ్యాంకింగ్ కి సంబంధించిన పర్టికులర్ థింగ్ ని కూడా చూపిస్తాను. నేను నెట్ బ్యాంకింగ్ అయితే లాగిన్ చేసుకుంటున్నాను, ఏపీజీఏబీ బ్యాంక్. సో లాగిన్ చేసుకుని మీకైతే నేను డైరెక్ట్ గా అసలు ఎక్కడ నుంచి వచ్చింది అనేది అమౌంట్ అనేది కూడా మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. సో దెన్ అంటే డైరెక్ట్ గా ఏదో స్క్రీన్ షాట్ పెట్టేయకుండా లైవ్ ట్రాన్సాక్షన్స్ అనేవి నేను చూపిస్తున్నాను. బికాస్ థింగ్ అనేది చాలా అంటే ఇది ఏంటిది, అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటిది, దీనికి సంబంధించిన పేమెంట్ విత్డ్రాల్స్ ఎలా జరుగుతాయి అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకున్నట్టయితే 48,765 రూపాయల 76 పైసలు అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడ నుంచి వచ్చింది, రాజరూపే సాఫ్ట్వేర్ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా మీరు క్లియర్లీ చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఇదే రోజు మనం ఇక్కడ చూసుకున్నట్టు 38,000 కూడా విత్డ్రాల్ చేయడం జరిగింది, 20,000 విత్డ్రాల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం విత్డ్రాల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు రాజరూపే నుంచి అండ్ షాపిఫై ని ఆటోమేషన్ లో పెట్టి మీ పర్టికులర్ బిజినెస్ ని అంటే మీరు స్కిల్ నేర్చుకునేటప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి దాని తర్వాత మీరు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా కావచ్చు, హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు, రిటైర్డ్ అయిన పర్టికులర్ పర్సన్స్ అయినా కావచ్చు, స్టూడెంట్స్ అయినా కావచ్చు, వన్ స్కిల్ నేర్చుకున్న తర్వాత డెఫినెట్లీ మీరైతే ఆటోమేషన్ మీద డ్రాప్ షిప్పింగ్ ని రన్ చేస్తూ ఆటో పైలట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ మీరైతే డబ్బులను అయితే సంపాదించవచ్చు అనమాట. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ చెప్తున్నాను, స్కిల్ లేకుండా మీరు రూపాయి కూడా సంపాదించలేరు. దానికి సంబంధించిన పర్టికులర్ థింగ్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఎప్పుడు నా పర్టికులర్ స్టూడెంట్స్ కి నేను చెప్పినా గానీ డెఫినెట్లీ స్కిల్ ఉంటేనే సంపాదిస్తారు, లేకపోతే సంపాదించాలని చెప్తాను. సో ఈ పర్టికులర్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలి ఏంటిది అనేది కూడా నేను చెప్తాను. అండ్ దానికంటే ముందు ఆ స్కిల్ ని ఫ్రీగా కూడా ఎలా తీసుకోవచ్చు, ఆ పర్టికులర్ స్కిల్ ని ఈ ఫ్రీగా ఏ విధంగా యూజ్ చేయొచ్చు, అంటే ఎలా నేర్చుకోవచ్చు, ఎక్కడ నేర్చుకోవచ్చు అనే పర్టికులర్ సోర్సెస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ దాకా ఉండండి. అండ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ విధంగా సంపాదించాలంటే ఐఆమ్ రెడీ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో నా ఎర్నింగ్స్ చూసారు కదా, మా స్టూడెంట్ ఎర్నింగ్స్ ప్రూఫ్స్ ని కూడా ఒకసారి చూసేద్దాం.
యా సో మీ ప్రొఫెషన్ అంటే? నేను హౌస్ వైఫ్. ఓకే. సో మీరు మా కోర్స్ తీసుకున్నారు కదండి, 10 out of మా కోర్స్కి ఎంత ఇస్తారండి? నేను 10 out of 10 ఇస్తానండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందండి? క్లాసెస్లో కావచ్చు, లైవ్ క్లాసెస్లో కావచ్చు, రికార్డింగ్ క్లాసెస్లో కావచ్చు. చెప్పాలంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మీరు అచ్చు తెలుగులో చెప్పాలంటే అర్పణ వలసి నోట్లో పెడితే ఎంత నీట్గా చెప్తారో అంత నీట్గా చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఓకే, మీరు కోర్స్ తీసుకున్న, సారీ ఫర్ దట్, అంటే నేను కొంచెం స్పీడ్గా ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే యూట్యూబ్లో కొంచెం లాంగ్ అయిపోద్ది వీడియో, అందుకని. సో యా, సో ఇంకో పర్టికులర్ థింగ్, సపోర్ట్ ఏ విధంగా ఉందండి? సపోర్ట్ నాకు ప్రతిసారి నాకు పాజిటివ్ గానే సపోర్ట్ వచ్చిందండి. ప్రతిసారి నేను మీ సపోర్ట్ ఫస్ట్ లో కొంచెం సపోర్ట్ వీడియో ఎలా తీసుకోవాలనే దానికి కొంచెం నేను ఆలోచించాను, కానీ మీరు వీడియో పెట్టిన తర్వాత చాలా ఈజీగా అర్థమైంది, చాలా బాగా వచ్చింది సపోర్ట్ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ నేను అడగాలనుకుంటున్నాను, మీరు కోర్స్ తీసుకున్న ఎన్ని రోజుల్లో మీకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయండి? ఒక 1 week లోనే ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. 1 week లో ఎర్నింగ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, ఈ పర్టికులర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పేవి మొబైల్ నుంచి చేయొచ్చా లేకపోతే దీనికి ల్యాప్టాప్ కావాలండి? రెండు చేయొచ్చండి, మన కన్వీనియన్స్. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ చేయొచ్చు, మొబైల్ ఉంటే మొబైల్ చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం అనేది రాదు. ఓకే. అండ్ మా క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ కూడా బాగున్నాయండి? చాలా బాగున్నాయండి, బాగా అర్థమైతాయి. మనం 1-2 సార్లు చూసుకోవచ్చు, అర్థమయ్యకున్నా కూడా స్లోగా చూసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని మనం క్లాసెస్ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. హౌస్ వైఫ్ కి ఇది సూటబుల్ కోర్స్ అంటారా లేకపోతే లేదంటారా? ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం మనకు దొరికే కొంచెం 1-2 hours లో కూడా మనము హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఇది ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. వన్స్ మా దగ్గర కోర్స్ తీసుకున్న తర్వాత మేము ఏమైనా మళ్ళీ ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ లేకపోతే ఇన్ని అవర్స్ మాత్రమే మేము చెప్పినంత టైం మీరు చేయాలి లేకపోతే మీకు డబ్బులు రావు అన్నట్టు మేము ఏమైనా ప్రెషర్ కి పెట్టడం లాంటివి ఏమైనా చేస్తున్నామండి? అస్సలు మా ప్రెషర్ అనేది నేను ఇంతవరకు ఫీల్ అవ్వలేదు. ఇంకా మీరు ఎప్పుడు క్లాసెస్ చెప్తారా ఇంకా అలా ఎదురు చూస్తున్నాం, కానీ ప్రెషర్ అనేది ఇంతవరకు ఫీల్ అవ్వలేదండి. ఓకే. సో ఓవరాల్ గా మీరు ఎంత ఇస్తారండి? 10 out of కి ఎంత ఇస్తారు మాకు రివ్యూ రేటింగ్ అనేది? నేను 10 out of కి 10 ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, మీరు కోర్స్ తీసుకున్నారు కదా, కోర్స్ కి ఎంత ఇస్తారండి రేటింగ్? 10 out of ఎంత ఇస్తారు? 10 out of 10 ఇస్తానండి రేటింగ్. ఫర్ సపోర్ట్ అండి? ఫర్ సపోర్ట్ 8 ఇస్తానండి. ఎందుకండి 8 ఎందుకంటే అండి, స్టార్టింగ్ లో నేను ఎగ్జాక్ట్ సపోర్ట్ గైడ్ లైన్స్ చూడకుండా సపోర్ట్ కోసం మెసేజెస్ పెట్టాను, అది స్పామ్ అయింది. వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్స్ స్పామ్ లో పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక్క నిమిషం, సో ఈ పర్టికులర్ థింగ్ తిన 8 ఎందుకు ఇచ్చిందంటే, యాక్చువల్లీ మా దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయి, సపోర్ట్ ఫాలో అయ్యేటప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ మేము మెన్షన్ చేసాం. ఇఫ్ దాన్ని అవాయిడ్ చేసినట్టయితే 6 days దాకా సపోర్ట్ ఉండదు, కాల్ సపోర్ట్ ఉండదు అనమాట. సో మేబీ తను ఆ పర్టికులర్ ఇష్యూ వల్ల సపోర్ట్కి 8 ఇస్తుంది. థ్యాంక్ యూ, బట్ 8 ఆల్సో గుడ్ థింగ్ ఫర్ సపోర్ట్. ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కొన్ని రూల్స్ అయితే పెట్టాము సపోర్ట్ ఇవ్వడానికి. సో ఇదో పర్టికులర్ థింగ్. అండ్ దాని తర్వాత మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మా పర్టికులర్? నేను 18K ఇన్వెస్ట్ చేశానండి. ఓకే, 18,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకే, 18,000 మీరు మా కోర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, ఇది రిటర్న్ అవ్వడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? 3 to 4 months అయితే పట్టిందండి, కంప్లీట్ గా నేర్చుకొని నా అంతటి నేను చేయడానికి. ఓకే, సో మీ కోర్స్ ఏంటండి? డ్రాప్ షిప్పింగ్ అండి. ఓకే, సో మీకు 3 to 4 months మొత్తం నేర్చుకోవడానికి పట్టింది. సో ఓకే ఫైన్. ఓకే, మీకు 18,000 మీరు రాబట్టుకోవడానికి 3 to 4 months మీకు టైం పట్టింది. ఆఫ్టర్ దట్ ఈజీ అయిందండి మీరు నేర్చుకున్నారు? ఎవ్రీ మంత్ ఎంత చేస్తున్నారండి? ఎవ్రీ మంత్ 30 to 40K నేను ఏం చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? నేను TCS లో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హాయ్ అండి, సో మా కోర్స్ తీసుకున్నారు కదా మీరు, సో మా పర్టికులర్ కోర్స్ తీసుకున్నారు, 10 out of మా కోర్స్కి ఎంత ఇస్తారండి? నేనైతే 10 out of 10 ఇస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో ఇంకో పర్టికులర్ థింగ్ నేను అడగాలనుకుంటున్నాను, సపోర్ట్ ఏ విధంగా ఉందండి? సపోర్ట్ చాలా బాగుంది సార్. మీరు టెక్స్ట్ పెడితే మీరు టెక్స్ట్ పెడితే ఎంతసేపట్లో మీకు రెస్పాన్స్ వస్తుంది? నాకు వితిన్ అంటే ఫస్ట్ లో కొంచెం లేట్ అయ్యేది, బట్ ఇప్పుడు మాత్రం వితిన్ హాఫ్ అన్ అవర్ లో నాకు వెంటనే రిప్లై వస్తుంది. మీకైతే డౌట్స్ అయితే క్లారిఫై అవుతున్నాయి. డౌట్స్. సో మీ ప్రొఫెషన్ ఏంటంటే బయట ఏమైనా వర్క్ చేస్తారా? లేదు, నేను హౌస్ వైఫ్. ఓకే.
సో మీరు టాప్ 7 వెబ్సైట్ తీసుకున్నారు కదా కోర్స్ మా దగ్గర నుంచి. సో ఎన్ని రోజుల్లో మీకు ఎర్నింగ్ స్టార్ట్ అయిందండి మీరు కోర్స్ తీసుకున్నారు? నేను కోర్స్ తీసుకున్న విత్ ఇన్ నాకు సెకండ్ డే నుండి ఎర్నింగ్ స్టార్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. సో మీరు బయట ఎక్కడైనా కోర్సెస్ తీసుకున్నారండి? తీసుకున్నాను సార్. సో ఆ పర్టికులర్ కోర్సెస్కి అండ్ మా పర్టికులర్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటండి? చాలా డిఫరెన్స్ అండి. అక్కడ ఏంటంటే ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ చెప్పేస్తారు, అక్కడ క్లాసెస్ ఇచ్చేసి ఇంప్లిమెంట్ చేయమంటారు అంతే. దాని తర్వాత ఏమంటారు ఎలా చేస్తారు ఏంటని మానిటరింగ్ అనేది ఉండదు. బట్ నాకు మీకోసం నచ్చింది స్పెసిఫిక్గా ఏంటంటే క్లాస్ చూసిన తర్వాత దాన్ని ఎర్నింగ్స్ అయినంత వరకు కూడా మీరు వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఇంప్లిమెంటేషన్ చేయడానికి. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ అది గుడ్ ఐడియా కదండి. అంటే మా దగ్గర లైవ్ క్లాస్ అయిన తర్వాత డెఫినెట్లీ మేము టైం ఇస్తాం ఇంప్లిమెంటేషన్ చేయడానికి. అండ్ దెన్ వన్స్ ఇంప్లిమెంటేషన్ అయ్యాక దెన్ మళ్ళీ వేరే పర్టికులర్ టాపిక్కి వెళ్తాం. అది మీకు నచ్చిందండి? మేము ఆ విధంగా, బట్ డిలే అవుతుంది సమ్హౌ కోర్స్ అనేది డిలే అవుతుంది, బట్ మీకు మంచిది కదా. నాకు మంచిది కాకపోవచ్చు, బట్ మీకు మంచిదిగా కదా. అంటే మాకేంటంటే రికార్డెడ్ క్లాసెస్ ఇమ్మీడియట్గా ఇచ్చేసి స్టూడెంట్స్ వదిలేస్తే మానిటరీ చేయకుండా మాకు కొంచెం అమౌంట్ కూడా కలిసి వచ్చింది కదా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అంటే కొంచెం డిలే అయితే అవుతుంది, బట్ అది పక్కన పెడితే ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఎవరైతే జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా ఎర్నింగ్ అవ్వడానికి చాలా 100% స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ ఏంటంటే అమ్మా, లైక్ ఇప్పుడు మేము లెర్నింగ్తో పాటు అంటే మీరు నేర్చుకుని కొంతమందికి ఏంటంటే నేర్చుకోవడానికి 4 to 5 months పడుతుంది మొత్తం కోర్స్ నేర్చుకోవడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఎర్నింగ్స్ లేకపోవచ్చు. దెన్ మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాం కదా, సైడ్ హస్టిల్ బై OKSI అని. సో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ త్రూ మీరు ఆల్రెడీ బెనిఫిట్ అయ్యారు. సో మీకు ఏదైతే మేము ఇస్తున్నామో ఆ పర్టికులర్ వర్క్ మీరు నేర్చుకునే దాన్ని గురించే ఉందా, లేకపోతే అవుట్ ఆఫ్ ద సిలబస్ నుంచి ఇస్తున్నామా? లేదు సార్, అంటే మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని అలా యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. చేస్తుంటే అది మీరు చెప్పినట్టు అలా ఫాలో అయితే మాత్రం 100% ఎర్నింగ్స్ అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీ రివ్యూ. అండ్ సో ఇంతే మేము అడగాలనుకుంది. అండ్ థ్యాంక్ యూ. బట్ మిమ్మల్ని అడిగే ముందు కొంచెం ఒకటి నేను ఇక్కడ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నా. యూట్యూబ్లో మేడంని అడగడానికి నేను దగ్గరగా అంటే రివ్యూ తీసుకోవడానికి చాలా టైం అయితే తీసుకున్నాను. లైక్ చాలా టెక్స్ట్లు అయితే పెట్టాను మేడంకి. అయితే తనైతే స్టార్టింగ్లో ఒప్పుకోలేదు రివ్యూ ఇవ్వడానికి, బట్ ఎనీ హౌ ఫేస్ చూపించలేనన్నారు. చాలా మంది ఇలా అంటున్నారు. గైస్, మీకు మా దగ్గర నుంచి మంచి జరుగుతున్నప్పుడు నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా, మా స్టూడెంట్స్కి అందరికీ. సో మేడం కూడా అలానే చెప్పారు, స్టార్టింగ్లో నేను ఇవ్వలేనండి అది. సో నేను ఒకటే మా త్రూ మీరు బెనిఫిట్ అయినప్పుడు డెఫినెట్లీ అంటే మనం తప్పు చేయలేదు, ఫేస్ చూపిస్తే ఏమవుతుంది జనాలకి అనేది నా పర్టికులర్ థింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో హలో అండి, సో యూట్యూబ్లో కొంచెం రివ్యూస్ యాడ్ చేద్దామని. సో మీ కోర్స్ తీసుకున్నారు కదా, సో మీ రివ్యూ ఏంటి కోర్స్ గురించి చెప్తారా? హలో, కోర్స్లో మీకు చాట్ సపోర్ట్ యాక్సెస్ ఉంది, అట్ ద సేమ్ టైం రికార్డెడ్ క్లాస్ ఉంది అండ్ కాల్ సపోర్ట్ కూడా ఉంది. సో ఐ ఫీల్ లైక్ కంఫర్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫర్ మై కేబుల్. కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ చెప్పండి అండి, టైం అందరిది యాడ్ చేయాలి. సో మీరు లైక్ మీకు సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్, ఇట్ ఈస్ టూ గుడ్. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, మీరు ఏమైనా ఎర్నింగ్ స్టార్ట్ చేశారా? ఎస్, స్టార్ట్ చేశాను. అండ్ మీరు ఎక్కడ వర్క్ చేస్తారండి? ఐ డూ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తారు. మీ పొజిషన్ అండి? సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్. ఓకే. సో ఒక చిన్న పర్టికులర్ థింగ్, ఇప్పటిదాకా మీకు పర్ మంత్కి మాత్రం ఎంత ఎర్నింగ్ అవుతుంది? ఇట్ వాజ్ లైక్ ఆల్ ఎక్స్పెండిచర్స్ ఎక్స్పెక్ట్ చేసి 80K. ఓకే, మీ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీస్తే 80K రూపీస్ వస్తుంది, రైట్? సో డ్రాప్ షిప్పింగ్కి చాలామంది చెప్తున్నారు మొబైల్లో చేయదు అని. సో మీ పర్టికులర్ సజెషన్ ఏంటి? మొబైల్ ఉంటే స్టార్ట్ చేయొచ్చా డ్రాప్ షిప్పింగ్? ఎస్, యూ కెన్ స్టార్ట్. స్టార్ట్ చేయొచ్చు కదా. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ సో ఈ పర్టికులర్ వీడియోని మేము యూట్యూబ్లో పెట్టుకుంటామండి, పెట్టుకోవచ్చు? థ్యాంక్ యూ. హలో అండి, సో మీరు కోర్స్ తీసుకున్నారు కదా, కోర్స్కి 10 out of ఎంత ఇస్తారండి రివ్యూ? 10 out of 9. 10 out of 9 ఇస్తారు. సపోర్ట్కి సంబంధించి మీకు ఎలా ఉంటుంది, బాగుంటుందా? సపోర్ట్ చాలా క్విక్ గా రియాక్ట్ అయితే జరుగుతారు సోషల్ మీడియా మేనేజర్. అండ్ సార్ తో మాట్లాడాలంటే 1:1 ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే అవైలబుల్ గా ఉంటారు.
సో యాక్చువల్లీ ఏంటంటే మేము సోషల్ మీడియా మేనేజర్స్తో సపోర్ట్ ఇస్తాం స్టూడెంట్కి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఈ ఫ్రైడే సాటర్డే రోజు నేను 1:1 త్రూ అందుబాటులో ఉంటాను. అంటే నేను ఆల్ ఆఫ్ ద డే ఉంటానండి. సో సోషల్ మీడియా మేనేజర్స్ రిమైనింగ్ డేస్ నేను నాతో మాట్లాడాలంటే 1:1 ఉంటుంది కాల్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ బ్రదర్ నాతో మాట్లాడుతున్నారు కాల్లో ఆ విధంగా. లేదు నార్మల్ డేస్లో సోషల్ మీడియా మేనేజర్స్ అవైలబుల్ ఉంటారు, డౌట్స్ని క్లారిఫై చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, మీరు కోర్స్ తీసుకున్నారు, టాప్ 7 కోర్స్ తీసుకున్నారు. సో టాప్ 7లో విత్ స్కిల్ ఉంటాయి, వితౌట్ స్కిల్ ఉంటాయి. విత్ స్కిల్కి టైం పడుతుంది, వితౌట్ స్కిల్వి కూడా ఉన్నాయి కదా. సో ఎగ్జాంపుల్ టైం వర్క్స్ ఉంది. సో మీరు కోర్స్ తీసుకున్న ఎన్ని రోజుల్లో మీకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి టాప్ 7లో? కోర్స్ తీసుకున్న 1 డేలోనే ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, అది టైం వర్క్సే కదండి? సో మీకు ఇంకో పర్టికులర్ థింగ్, ఓవరాల్గా రివ్యూ ఇవ్వాలంటే మా పర్టికులర్ దానికి మేము అందించే సర్వీస్కి ఎంత ఇస్తారు? 10 out of 10 ఇస్తాను ఓవరాల్ రివ్యూ. ఓకే, అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, సో మీరు సైడ్ హస్టిల్లో రిజిస్టర్ అయ్యారు కదా, ఇప్పుడు మీరు ఏదైతే కోర్సులో నేర్చుకుంటున్నారో అటు నుంచి ఎర్నింగ్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి సైడ్ హస్టిల్ బై ఓకేసాయి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఆ ప్రోగ్రాంలో మీరు ఎన్రోల్ అయ్యారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. అండ్ ఇది దానికి సంబంధించిన రివ్యూ. ఓకేనా? ఓకే, చూసారు కదా, పేమెంట్ ప్రూఫ్ చూసి మీరు మోటివేట్ అయిపోయి ఉంటారు. సో మేము కూడా సంపాదించేయాలని, బట్ ఆ విధంగా సంపాదించాలంటే డెఫినెట్లీ మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో తెలియాలి, డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ అంటే ఏంటో తెలియాలి. ఇన్ కేస్ డ్రాప్ షిప్పింగ్కి ఏమైనా స్కిల్ కావాలా, స్కిల్ కావాలనుకుంటే ఏ స్కిల్ నేర్చుకోవాలి, అండ్ దాంతోపాటు ఈ డ్రాప్ షిప్పింగ్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, ఇన్ కేస్ ఉంటే ఎంత ఉంటుంది, అండ్ అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, మేము చేయగలమా అనే ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇస్తాను. అండ్ లైవ్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్ని అయితే మీకు చూపిస్తాను, అండ్ వర్క్ చేసి చూపిస్తాను. ఇది నేను ఇంట్లో ఉండే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే ఉన్న ప్లేస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఉంటే నేను చూపిస్తాను. ఇన్ కేస్ దీన్ని మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు, లేకపోతే మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఎంప్లాయీస్ అయినా కావచ్చు, లేకపోతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ఇంట్లో ఉండి చేయొచ్చు అనమాట మీ స్పేర్ టైంలో. బట్ ఇన్ కేస్ డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళలో 99.9% పీపుల్ వచ్చేసి ఫ్లాప్ అవుతారనమాట. అంటే సో లాస్కి అయితే వెళ్తారు. ప్రాపర్గా బిజినెస్ మోడల్ ఏంటి, ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ టూల్స్ వాడాలి అని తెలియక. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, బికాస్ మీరు ఈ పర్టికులర్ వీడియోలో ఏది మిస్ అయినా మీకు కొంచెం ఇది చాలా వర్త్ వీడియో అనమాట. ఇది యాక్చువల్లీ నేను హ్యూజ్ అమౌంట్కి అయితే సేల్ చేస్తూ ఉంటాను. అలాంటి కంటెంట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు బిజినెస్ మోడల్ ఏంటి, దీనికి ఏమైనా స్కిల్ కావాలా, అయితే ఏ స్కిల్ నేర్చుకోవాలి, అండ్ దాంతోపాటు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అవుతుందా, అండ్ దాంతోపాటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైవ్గా నేను మీకు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని చూపిస్తాను అనమాట. ఇందాక పేమెంట్ ప్రూఫ్స్ ఏ విధంగా అయితే లైవ్గా చూపించానో అదేవిధంగా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని మీకు లైవ్గా చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఎంత ఏం చేస్తాను ఏంటిది అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఏం లేదు, ఒక ఈ కామర్స్ బిజినెస్ మోడల్. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైతే బిజినెస్ చేస్తున్నాయో సేమ్ పర్టికులర్ బిజినెస్ మనం చేస్తాం. బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైతే హ్యూజ్ అమౌంట్ ఏదైతే పెడతాయో అంత అమౌంట్ కాకుండా డ్రాప్ షిప్పింగ్ అనేది కొంచెం మనం తక్కువలో అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఏంటిది అనేది కూడా చెప్తాను. సో గుర్తుపెట్టుకోండి, డ్రాప్ షిప్పింగ్ అనేది ఒక ఈ కామర్స్ బిజినెస్ మోడల్ అనమాట. అండ్ రెండోది, సో మనం ఇక్కడ ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా బ్రో అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ ఉండాల్సిన పని లేదు. సో ఇక్కడ మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్లో ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ అంత పాపులర్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే, నేను చెప్పబోయే పాయింట్స్ అనమాట. సో ఆ పర్టికులర్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ప్రొడక్ట్ మంది కాదు, ఓకే గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ప్రొడక్ట్ మనం జస్ట్ ఆర్డర్ మాత్రమే తీసుకుంటాం, ప్రొడక్ట్కి సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము. ప్రొడక్ట్ మంది కాదు, ప్రొడక్ట్ని మనం బై చేయము. అండ్ దాంతోపాటు ఏంటంటే, ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో గైస్, ఏదైతే ప్రొడక్ట్ మనం షిప్పింగ్ కూడా చేయము, ఫుల్ఫిల్మెంట్ కూడా చేయము, డెలివరీ కూడా మనం చేయము. ప్రొడక్ట్ మంది కాదు, సో ప్రొడక్ట్ మనకి ఇచ్చేది ఒకళ్ళు, అండ్ ఆ ప్రొడక్ట్ని మనం బై కూడా చేయము. అండ్ రెండోది, ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాము. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే, ఆ ప్రొడక్ట్ని మనం షిప్పింగ్ చేయము, ఫుల్ఫిల్మెంట్ చేయము, అది చేసేది ఇంకోరు. అండ్ దాంతోపాటు అండ్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని డెలివర్ చేసేది కూడా మనం కాదు, అది చేసేది ఇంకోరు. బట్ ప్రాఫిట్ మాత్రం మనం సంపాదించవచ్చు. అందుకే ఈ పర్టికులర్ ఏదైతే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో ఇదంతా పాపులర్ అవడానికి రీజన్. సో ఎంతైతే మీకు అంత ఈజీగా అనిపించిందో అలా చాలా మంది దిగిపోయి లాస్కి అయితే వెళ్తున్నారు. సో మీరు లాస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇంకా మరిన్ని ఆన్లైన్ బిజినెస్ కి సంబంధించిన వేస్ మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ దాంతోపాటు కామెంట్స్ అయితే చేయండి. ఇన్ కేస్ మీరు కూడా నాలా సంపాదించాలంటే సో రెడీ అని కామెంట్ అయితే చేయండి. సో మీరు నాలా అయ్యే విధంగా నేనైతే మీకు వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ పర్టికులర్ వీడియోస్ని చూస్తూ ఉండండి. అండ్
ఎర్న్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ అండి. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ మోడల్లో మనకు సప్లయర్ ఉంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ అంటే బయర్ ఉంటారు అండ్ మనకు స్టోర్ ఉంటుంది. ఈ యాక్చువల్లీ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఓకే, సప్లయర్ ఉంటారు కదా, సప్లయర్ దగ్గర $2 ఉంది, మన పర్టికులర్ స్టోర్లో $20 ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ మన స్టోర్లోకి వచ్చి ఆర్డర్ చేస్తాడు. సో ఆర్డర్ చేసినప్పుడు తన అమౌంట్ ఇస్తాడు అనమాట. అంటే మనం ఆర్డర్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి, గుర్తుపెట్టుకోండి, కస్టమర్ దగ్గర నుంచి మనం ఆర్డర్ తీసుకున్నాం, $20 మనకు కస్టమర్ ఇచ్చాడు, దానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ని ఆ మొబైల్ని యూస్ చేసి ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఇన్ఫోని మనం ఏం చేస్తామంటే ఆలీ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎస్ప్రాకెట్ కావచ్చు, యూఎస్ఏ డ్రాప్ కావచ్చు, ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ సప్లయర్స్ అనమాట. సో మన ఇండియాలో కూడా చాలా లో 2-3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, థర్డ్ పార్టీ సప్లయర్స్ ఎక్కువగా ఉన్నారనమాట. నార్మల్ గా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ చేసినా, ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ చేసినా సప్లయర్ ఉంటారనమాట. సో మన కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది, మనం ఆర్డర్ తీసుకుంటాం, మన డ్యూటీ అయిపోయింది, ఆర్డర్ తీసుకున్నాం. ఆర్డర్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు $20 పే చేశాడు కస్టమర్. సో మనం ఈ $20 ఏం చేస్తామంటే సప్లయర్ దగ్గర ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, $2. సో ఇందులో మనం 18 రూపీస్ మన దగ్గర ఉంచుకొని కస్టమర్ కి మనం $20 కి సేల్ చేసాం. సో మనం $18 ఉంచుకుంటాం, $2 వచ్చేసి సప్లయర్ కి పంపిస్తాం అండ్ సప్లయర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సప్లయర్ ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్ ని ఫుల్ఫిల్మెంట్ చేస్తాడు, షిప్పింగ్ చేస్తాడు, డెలివర్ చేస్తారు. ఎవరికి చేస్తాడు, కస్టమర్ కి చేసేస్తాడు అనమాట. సో మన దగ్గర కస్టమర్ వస్తాడు, కస్టమర్ మన దగ్గర అమౌంట్ పే చేస్తాడు, మనం ఆర్డర్ తీసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ అడ్రస్ డీటెయిల్ తీసుకుంటాం. అడ్రస్ డీటెయిల్ తీసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ కాస్ట్ అయితే అవుతుందో $2, ఆ $2 సప్లయర్ కి పే చేస్తాం. ఎప్పుడైతే మనకు ఆర్డర్ వస్తుందో మనం ముందుగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయం, ఎప్పుడైతే మనకు ఆర్డర్ వస్తుందో అప్పుడే మనం సప్లయర్ కి పే చేస్తాం అండ్ దానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాం. సో అప్పుడు సప్లయర్ ఏం చేస్తారంటే దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేసి షిప్పింగ్ చేసి కస్టమర్ దాకా అయితే దాన్ని డెలివర్ చేస్తారనమాట. సో ఇది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్. సో ఇప్పుడు నేను ఇది లైవ్ గా చేసి చూపిస్తాను. అసలు లైవ్ గా మనకు స్టోర్ ఏంటిది, వాట్ ఈస్ వాట్ అనేది నేను క్లియర్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఏదైతే చూసామో చార్ట్ మీద చూసాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు బిజినెస్ని ప్రాక్టికల్గా తీసుకెళ్దాం. సో డాష్ బోర్డ్ చూపిస్తాను నేను, ఆర్డర్స్ ఏ విధంగా వస్తాయి, ఆర్డర్స్ని ఎలా ఫుల్ఫిల్మెంట్ చేయాలి, ఆర్డర్స్ డెలివర్ అవుతాయా అవ్వవా, ఎలా అమౌంట్ వస్తుంది, ప్రతిదీ మనం పాయింట్ టు పాయింట్ అయితే ప్రాక్టికల్గా నేర్చుకుందాం. అండ్ మనకి ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ స్టోర్ కావాలి. ఇన్ కేస్ మీకు డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలంటే ఈ వీడియోని చూడండి. సో మీకు మధ్యలో డ్రాప్ షిప్పింగ్ ఫ్రీ స్టోర్ గురించి కూడా నేను అప్డేట్ ఇస్తున్నాను అనమాట. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో మనకైతే ఒక స్టోర్ కావాలి, రైట్? సో ఇప్పుడు మనకు స్టోర్ కావాలి. సో ఇది నా పర్టికులర్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అనమాట. సో ఇది మేము యూఎస్లో రన్ చేస్తున్న ఒక స్టోర్. అంటే ఇండియాలో నుండి మీరు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను నా పర్టికులర్ ఆఫీస్లో కూర్చొని సో ఈ పర్టికులర్ స్టోర్ని నేను మెయింటైన్ చేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ పాస్ట్ డెలివరీకి సంబంధించిన బ్యాడ్జెస్ పెట్టాము, ఇక్కడ పేమెంట్ గేట్వేకి సంబంధించిన బ్యాడ్జెస్ అయితే పెట్టడం అయితే జరిగింది, రైట్? సో ఇది యూఎస్కి సంబంధించిన ఒక డ్రాప్ షిప్పింగ్ స్టోర్. సో ఈ విధంగా డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఈ విధమైన డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఫ్రీగా కావాలనుకుంటే కింద కామెంట్స్ సెక్షన్లో ఫ్రీ స్టోర్ అని కామెంట్ చేయండి. సో నేను గివ్ అవే అయితే ఇస్తాను. ఎంతమందికి ఇస్తాను ఏంటిది అనేది వీడియోలో చెప్తాను. సో ఇన్ కేస్ మీకు ఇలాంటి స్టోర్, ఈ పర్టికులర్ స్టోర్తో నేను ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అయితే ఏం చేయడం జరిగింది. సో ఇలాంటి స్టోర్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ స్టోర్ అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే స్టోర్ మనకు రెడీ ఉంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ కావాలి కదా, ఈ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే సో ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్కి మనకు ఒక సప్లయర్ ఉంటారు, ఆ సప్లయర్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా స్టోర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రైజింగ్, నీచెస్ ప్రతిదీ మీరు తెలుసుకుంటారనమాట. సో ఇక్కడ మనకు నీచెస్ ఉన్నాయి, ఆటో నీచెస్ అని, క్లాతింగ్ అంటే కేటగిరీస్ని నీచ్ అంటారు. సో ఇక్కడ చాలా మల్టిపుల్ నీచెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్లాతింగ్ అని, డెనిమ్ అని, ఫ్యామిలీ స్టోర్ అని, ఫ్యాషన్ అని, ఫెస్టివ్ అని, ఫర్నిచర్ అని, కిడ్స్ అని, అండ్ దాని తర్వాత హై టికెట్ ప్రొడక్ట్స్ అని, అండ్ దాని తర్వాత హోమ్ అని, గార్డెన్ అని, కిచెన్, పెట్స్, స్పోర్ట్స్, ఈ విధంగా మల్టిపుల్ కేటగిరీస్ అయితే ఉంటాయి. వీటిని నీచ్ అంటారు. సో ఇప్పుడు మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే ఏదో ఒక నీచ్ని చూస్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ కావాలంటే నేను ఇస్తాను, డెఫినెట్లీ నేనైతే ఈ ప్రొడక్ట్స్ని మీకు ఇస్తాను అనమాట. ఓకే, సో మీరు ఎటువంటి రూపీస్ కూడా నాకు పే చేయాల్సిన పని లేదు ప్రొడక్ట్స్కి, జస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంపోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేశారంటే మీ పర్టికులర్ దానికి ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. మీ పర్టికులర్ స్టోర్కి నేను ఏదైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానన్న స్టోర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టోర్కి ఇది ఇంపోర్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు స్టాక్ని చూపిస్తుంది. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ హెవీగా సేల్ అవుతుంది. సో ఇక్కడ 20 స్టాక్స్ ఉన్నాయి, ఇక్కడ 3000 ఉంది, 150 ఉంది, ఈ విధంగా స్టాక్ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రైస్ ఉంటుంది, రీటైల్ ప్రైస్ ఉంటుంది. వీటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ డ్రాప్ షిప్పింగ్లో నేను ఎప్పుడు డ్రాప్ షిప్పింగ్ని నేను ఎప్పుడు 3 విధాలుగా చూస్తాను. ఒకటి స్మాల్ టికెట్ డ్రాప్ షిప్పింగ్ అని,
ఓకే. అండ్ దాని తర్వాత మిడ్ టికెట్ డ్రాప్ షిప్పింగ్ అని, అండ్ దాని తర్వాత హై టికెట్ డ్రాప్ షిప్పింగ్ అని. ఇన్ కేస్ మీరు డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ మూడింటి గురించి మీకు తెలియాలి. అండ్ ఈ మూడింటి మీద ఒకదాని మీద నేను ఇందాక మీకు crore rupees ఆఫ్ ఇండియన్ డ్రాప్ షిప్పింగ్కి సంబంధించిన స్టోర్ని చూపించాను కదా షాపిఫైకి. ఇన్ కేస్ అందులో ఈ విధంగా సంపాదించాలన్నా, లేకపోతే యూఎస్ డ్రాప్ షిప్పింగ్ది ఇప్పుడు ఏదైతే నేను డాలర్స్లో చూపిస్తున్నానో దీంట్లో మీరు సక్సెస్ అవ్వాలన్నా ఈ పర్టికులర్ 3 దశలకి మీరు రీచ్ అవ్వాలి. 1 crore దాటాలంటే ఈ 3 దశల్లో మీరు వర్క్ చేయాలి. ఏదో ఎవరో గురువు చెప్పేశారు ఇలా చేయి అయిపోద్దంటే అవ్వదు. సో స్మాల్ టికెట్ డ్రాప్ షిప్పింగ్ మీరు చేయాలి, అండ్ దాని తర్వాత మిడ్ టికెట్ డ్రాప్ షిప్పింగ్ చేయాలి, అండ్ దాని తర్వాత హై టికెట్ డ్రాప్ షిప్పింగ్ చేయాలి. ఎప్పుడైతే మీరు హై టికెట్ డ్రాప్ షిప్పింగ్కి వస్తారో అప్పుడే మీరు క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ నేను క్లియర్గా చెప్తాను చూడండి. మీరు ఏ విధంగా చేయాలి ఏంటిది అనేది ప్రతి ఒక్క ప్రాసెస్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి అనమాట. దట్స్ ఇట్. మీ పర్టికులర్ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఇన్ కేస్ మీరు డ్రాప్ షిప్పింగ్లో నుంచి సంపాదించాలనుకుంటే. సో లెట్స్ సే ఇప్పుడు మనకు బాగా ఎక్కువ పర్టికులర్ థింగ్, అండ్ మేము ఇప్పుడు వర్క్ చేస్తున్న కేటగిరీ నీచ్ వచ్చేసి కిడ్స్. ఓకే, కిడ్స్ అంటే మీ అందరికీ తెలిసింది, కిడ్స్ అంటే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ గురించి ఎంతైనా పెడతారనమాట. సో ఇప్పుడు కిడ్స్ కేటగిరీలోకి వచ్చాను, ఇక్కడ కిడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాయి. అలానే నేను క్లాతింగ్ సేల్ చేయమనట్లేదు. సో జస్ట్ మీకు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. యూనిక్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వర్ని చూస్ చేసుకోవాలి, అండ్ బేబీ కేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. బేబీ కేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ నేను బేబీ గ్యాడ్జెట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు ఫిల్టర్స్ అనేవి ఇస్తాను నేను. సో మీకు ఏ పర్టికులర్ ప్రొడక్ట్ కావాలంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్కి వెళ్ళొచ్చు అనమాట. రైట్ నో మేము బాగా టెస్టింగ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది వియరబుల్ హ్యాండ్స్ ఫ్రీ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్. అంటే పిల్లలకి ఫీడింగ్ చేస్తారు కదా, సో మదర్స్ ఫీడింగ్ చేస్తారు రైట్. సో ఆ పర్టికులర్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి $17 ఉంది, అండ్ దాని తర్వాత రీటైల్ కాస్ట్ వచ్చేసి $59 ఉంది. దీని మీద మేము ఎంత సంపాదిస్తున్నాం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అండ్ ఇన్ ప్రాక్టికల్ వే ఎలా ప్రాసెస్ అవుతుంది ఏంటిది, ప్రొడక్ట్ అనేది కస్టమర్కి ఎలా డెలివర్ అవుతుంది ప్రతిదీ చూపిస్తాను. జస్ట్ పూర్తిగా అయితే చూడండి. సో ఇప్పుడు మనం లెట్స్ సే ఇది మన పర్టికులర్ థింగ్కి సంబంధించింది. సో నేను మీకు క్లియర్గా అంటే చాలా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ గైస్ మేము ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం, సో స్టోర్ని రివీల్ చేస్తున్నాం. ఈ విధంగా మీకు ఇంత క్లియర్గా అసలు ప్రైస్ ఏంటి, రీటైల్ ప్రైస్ ఏంటి, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఫుల్ఫిల్మెంట్ కూడా నేను చూపిస్తాను. అసలు కస్టమర్ దాకా ఎలా వెళ్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. జస్ట్ లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ అయితే మేము చేయడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం డాష్ బోర్డ్ చూస్తున్నాం కదా. సో ఇక్కడ లెట్స్ సే ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ని మనం సేల్ చేస్తే కోడ్కు సంపాదించచ్చా లేదా, సంపాదించడానికి ఎంత టైం పడుతుంది, ఎన్నిసార్లు ఏంటి అనేది ప్రతిదీ నేను ఇక్కడ పాయింట్ టు పాయింట్ చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర $59 వస్తాయి ఒక కస్టమర్ పర్చేస్ చేసినప్పుడు. సో ఓకే, మనకు $59 మన పర్టికులర్ అకౌంట్ లోకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే $17 సప్లయర్ కి ఇస్తాం, అండ్ షిప్పింగ్ కి $11 పంపిస్తాం. సో ఎంత మిగులుతుంది మనకు? నియర్లీ $29 మిగులుతుంది. $29 అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా $2,400. ఓకే, సో మనం ఎంత వస్తుంది మనకు? $2,400 మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ప్రాఫిట్ వచ్చింది ఫైన్. ప్రాఫిట్ లో ఇంకా ప్రాసెసింగ్ ఫీ అని అదని ఇదని ఒక $1 తీసేయండి, అరౌండ్ $28 వస్తుంది. $29 కాస్త $28 అయింది అంటే అరౌండ్ ఒక ₹2,300 మనకు మిగులుతుంది. ఓకే, ₹2,300 మనకు మిగిలింది రైట్. సో ఇప్పుడు ఈ ₹2,300 లో ఏమైనా ఖర్చులు ఉంటాయా? ఓకే, సో ఇప్పుడు ఈ ₹2,300 వచ్చింది. సో ఇప్పుడు ఈ ₹2,300 మన బ్యాంక్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలని చెప్దాం. సో మనం ముందు ఈ ₹2,300 మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవాలంటే ముందు దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేయాలి. ఓకే, సో అది కస్టమర్ దాకా రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవుతుంది ఏంటిది అనేది నెక్స్ట్ స్టెప్ లో లైవ్ లో డాష్ బోర్డ్ లో చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఫుల్ఫిల్మెంట్ సెంటర్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఉంటుందండి, అండ్ ఇక్కడ మన పర్టికులర్ షాప్ నేమ్ ఉంటుంది, యాక్టివ్ ఉందా లేదా అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఆ పర్టికులర్ ఆర్డర్స్ గురించి చూద్దాం. సో మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో, సో లైక్ $59.65. సో ఏదైతే ఇందాక మనం ప్రొడక్ట్ చూసామో అదే మనకు ఫీడింగ్ కి సంబంధించింది, కిడ్స్ కి సంబంధించింది. సో మనకు ప్రాఫిట్ చూసుకున్నట్టు ఈ ప్రొడక్ట్ ని మేము రైట్ నౌ టెస్టింగ్ అయితే చేస్తున్నాం. మాకు ఈచ్ ప్రొడక్ట్ మీద $28 అంటే యాక్చువల్లీ $29 రావాలి. సమ్ ప్రాసెసింగ్ ఫీ అని అదని ప్లాట్ఫామ్ ఫీ అని పోతుంది. సో $28.16 వస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ ప్రాసెస్ ఆర్డర్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మనం ప్రాసెస్ ఆర్డర్ ఆప్షన్ మీద ట్యాప్ చేద్దాం. సో ప్రాసెస్ ఆర్డర్ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేయడంతోనే ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. అండ్ సింపుల్ గా ఇక్కడ ఏంటంటే మనకు ఆర్డర్ ఐడి ఉంటుంది, ఎక్కడ నుంచి పర్చేస్ చేశారు అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ షాప్ నుంచి పర్చేస్ చేశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రాసెస్ ద ఆర్డర్ రీడైరెక్ట్ టు ఫర్ షిప్మెంట్ అని ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడ ఏంటంటే మనం ఈ పర్టికులర్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకటి ఏం చేసామంటే, సో మనకు కస్టమర్
దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ స్టెప్ ప్రాసెస్ చేసాము. అండ్ దాని తర్వాత సెకండ్ స్టెప్ ఇక్కడ మనం ప్రాసెస్ కంప్లీట్ చేస్తే థర్డ్ స్టెప్ ఏంటంటే కస్టమర్కి ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది? $28.16 మిగులుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రాసెసింగ్ కాస్ట్ ఏంటి బ్రో అది మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ షో డీటెయిల్స్ ఆప్షన్ మీద నేను ట్యాప్ చేస్తాను. యాక్చువల్ గా మనకు ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి ఇందాక మనం చూసుకున్నట్టయితే సో అరౌండ్ $17 సంథింగ్ ఉంది. బట్ దాని తర్వాత ప్లాట్ఫామ్ ఫీ అని సప్లయర్ ఫీ అని కొన్ని ఉంటాయి. సో అదంతా కలిపి మనకు ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి $19.52 పడింది. ఓకే, ఎంత? $19.52 పడింది. యూఎస్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి మనకు $11.97 పడింది. ఓకే, సో మనకు ప్రాఫిట్ ఎంత మిగిలింది? $28.16 మిగిలింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఇది డిపాజిట్ చేయాలి. సో ఇప్పుడు మనకు $59 వచ్చాయి కదా. సో $59 వచ్చాయి కాబట్టి మనం దీన్ని ప్రాసెసింగ్ చేసేయాలి. $59 ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం కంపెనీకి సప్లయర్ కి పే చేసేయాలి. సప్లయర్ కి పే చేయడానికి వన్స్ మన దాంట్లోకి అకౌంట్లోకి అమౌంట్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? $31 మన దాంట్లో ఉన్నాయి. సో ఈ $31 ని మనం ప్రాసెసింగ్ చేసేయాలి. సో అప్పుడు మనకి $28 మన ఇందాక నేను బ్యాలెన్స్ సెక్షన్ చూపించాను కదా, అక్కడ మనకు యాడ్ అయిపోతే అవి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇక్కడ డిపాజిట్ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయినా చేసుకోవచ్చు, లేదు పేపాల్ నుంచి అంటే మీరు చేసుకోవచ్చు, లేదు అంటే మీకు కస్టమర్ పే చేశారు కదా, కస్టమర్ పే చేసిన దాంట్లో నుంచే మీరు డిపాజిట్ చేయొచ్చు. ఒకసారి నేను డిపాజిట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం మొత్తంగా $31.49 ఏదైతే ఉందో పే చేసేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ మనకు పే చేశాడు. కస్టమర్ మనకి ఎంత పే చేశాడు? $59 పే చేశాడు. $59 మనకు పే చేస్తే మనం సప్లయర్కి ఎంత పే చేసాం? ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి $19 పే చేసాం. అంటే $17 ప్రొడక్ట్ కాస్ట్, బట్ ప్లాట్ఫామ్ ఫీ అదంతా పోగా $19 అయింది. దాని తర్వాత షిప్పింగ్ చేయాలి కదా, షిప్పింగ్ చార్జెస్ కొరియర్ బాయ్ అంటే డెలివరీ చేయాలి కదా, దానికి $11 పే చేసాం అనమాట. ఓవరాల్ గా మనం $31.49 డిపాజిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మన ఆర్డర్ సెక్షన్ లో మనం ట్రాకింగ్ ఐడి అదంతా మనం కస్టమర్ కి పంపించేయచ్చు అనమాట. సో ఓకే, కస్టమర్ కి ఆటోమేటిక్ గా ఇదంతా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఈ పర్టికులర్ ట్రాకింగ్ ఐడి వన్స్ మనం పే చేయడంతోనే సో ప్రాసెసింగ్ డే 1-2 days అవుతుంది అనమాట. ప్రాసెసింగ్ అయిపోవడంతోనే కస్టమర్ కి వచ్చేసి ఒక మెయిల్ వెళ్తుంది, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్, ఇది మీ పర్టికులర్ ట్రాకింగ్ ఐడి. సో దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. 4 to 5 working days లో కస్టమర్ కి ప్రొడక్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం $31 సప్లయర్ కి పే చేసేసాం. షిప్పింగ్ కి ప్లస్ ప్రొడక్ట్ కాస్ట్ కలిపి ప్లాట్ఫామ్ ఫీ కలిపి $31.49 మనం పే చేసేది. సో ఇప్పుడు మనకి ఎంత? $28 మిగిలింది అనమాట. $28 మన ప్యూర్ ప్రాఫిట్ అంటే కాదు, ఇంకా కొంచెం ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులు ఏందనేది చూద్దాం. సో హాట్ షాప్ డీల్స్ దాంట్లో నుంచి పర్చేస్ చేశాడు కస్టమర్. సో ఆ కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చాడు? మనమేం అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు కదా డైరెక్ట్ గా వచ్చి పే చేసేయడానికి. సో మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు చేయాలి. అడ్వర్టైజ్మెంట్ మీద గైస్ మా వల్ల మీకు ఈ పర్టికులర్ కంటెంట్ వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది అనుకుంటే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని ఈ ప్రాసెస్ మొత్తం ఇన్ కేస్ నేను స్టోర్ అనేది గివ్ అవే ఇస్తానన్నాను కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్, డెఫినెట్లీ ఇస్తాను. అండ్ దాంతో పాటు మీకు ప్రొడక్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. మీకు ప్రొడక్ట్ కే మీరు ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయడానికి 1000 నుంచి $2000 అనేది ఖర్చు అవుతుంది. బట్ మా పర్టికులర్ స్టూడెంట్ కి నేను ఏ విధంగా అయితే ఫ్రీగా ఇస్తున్నానో మీకు కూడా గివ్ అవేలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తాను. జస్ట్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి కంటెంట్ ఏ విధంగా అనిపిస్తుంది అనేది. సో ఓకే, సో ఇప్పుడు మనకు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ కి కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రెండిట్లో ఏదో ఒకదానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం అనమాట. సో స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్, ఆర్డర్స్ ఏ విధంగా వస్తాయి? సో మీరు ఇన్ఫ్లుయెన్సర్, మీరు యూట్యూబర్ కాబట్టి మీకు వస్తున్నాయి, మాకు ఎలా విధంగా వస్తాయి అనే పర్టికులర్ డౌట్ మీ అందరికీ రైజ్ అయి ఉండొచ్చు. బట్ యా ఆ డౌట్ రావడం కామన్. యా దానికైతే నేను ఒకటి చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ ఛానల్స్ లేకపోయినా మీకు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోయినా మీకు 0 followers ఉన్నా 0 subscribers ఉన్నా మీరు డ్రాప్ షిప్పింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆటోమేషన్ లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ వైల్ యువర్ స్లీపింగ్ ఆల్సో యూ కెన్ ఎర్న్ అమౌంట్ అనమాట. సో దానికి 2 ways ఉన్నాయి. ఒకటి ఫేస్బుక్ యాడ్స్ అండ్ రెండోది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఈ పర్టికులర్ 2 things ని నేను టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫేస్బుక్ యాడ్స్ ఏంటంటే యాడ్స్ ని రన్ చేసుకుంటూ ఆర్డర్ తెచ్చుకోవడం. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏంటంటే మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ హైర్ చేసుకుంటాం, ఇన్ఫ్లుయెన్సర్స్ హైర్ చేసుకుని అతనితో ఒక రీల్ చేపిస్తాం, లేకపోతే అతనితో ఒక స్టోరీ పెట్టించడం, అండ్ దాని తర్వాత నుంచి మనం ఆర్డర్స్ తెచ్చుకోవడం. ఈ 2 ways గురించి నేను ఇన్ డీటెయిల్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డ్రాప్ షిప్పింగ్ కి ఏది బెస్ట్ అనేది మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్కిప్ చేయకుండా ఈ పర్టికులర్ థింగ్ అనేది, ఈ 2 things అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు డ్రాప్ షిప్పింగ్ లో సక్సెస్ అవ్వాలంటే. సో ఈ పర్టికులర్ 2 things ని బాగా చూడండి. అండ్ డ్రాప్ షిప్పింగ్ కి ఏది బెస్ట్ అనేది మీరే కింద నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు అనమాట. డెఫినెట్లీ
ఇప్పటిదాకా మీరు ఏదైతే నేర్చుకున్నారో ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేర్చుకునేది వచ్చేసి ఇంకో ఎత్తు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనీ మిషన్ పార్ట్ ఆటోమేషన్ వైల్ యువర్ స్లీపింగ్, అంటే మీరు పడుకున్నప్పుడు కూడా సంపాదించే పర్టికులర్ థింగ్ అనమాట. బట్ ఇది ముందంతా నేర్చుకుని ఇది లేకపోతే ఇంకా తుస్సే అనమాట, తుస్సేపారం. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ గురించి నేను 2-3 days నుంచి షూట్ చేస్తున్నాను గైస్. నాకు అసలు బిజీ షెడ్యూల్, నేను 8 months అవుతుంది ఎగ్జాక్ట్లీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టి. బట్ చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్లో వీడియో పెట్టండి బ్రో, యూట్యూబ్లో వీడియో పెట్టండి. సో టైం తీసుకుని మరి నేను డెఫినెట్లీ మీకు 2-3 days నుంచి షూట్ చేస్తున్నాను వీడియోని. సో నా టైం కొంచెం స్పేస్ దొరికినా, నాకు క్లయింట్ మీటింగ్స్ అయిపోవడంతో నాకు కొంచెం స్పేస్ దొరికినా మీకైతే నేను వీడియో చేస్తున్నాను. డ్రెస్సులు మారుతున్నాయి మీరు చూస్తున్నారు, వెనకాల నైట్ అవుతుంది, డే అవుతుంది, మీకు లైట్లో అర్థం కావట్లేదు అనుకుంటా. బట్ మీ సైడ్ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ అండ్ చిన్న కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నది అనేది. సో ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్, ఇది స్కిల్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు స్కిల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ స్కిల్ ఏంటిది అనేది నేను చెప్తాను, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్ రావాలని చెప్పాను కదా. సో ఆ కస్టమర్ రావాలంటే ఈ విధంగా మనం క్యాంపెయిన్స్ రన్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించిన ఒక క్యాంపెయిన్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ ఫేస్బుక్ యాడ్స్ ఏంటి అదంతా మాట్లాడుకుందాం. సో మనం కొన్ని వాడతాం అనమాట, గూగుల్ యాడ్స్ కానీ మనం కస్టమర్ని తెచ్చుకోవడానికి గూగుల్ యాడ్స్ వాడతాం, యూట్యూబ్ యాడ్స్ వాడతాం, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్ ఆడతాం, పింట్రెస్ట్ యాడ్స్ ఆడతాం, టిక్టాక్ యాడ్స్ ఆడతాం. ఇవి మేజర్లీ మనం వాడేవి. సో ఇప్పుడు నేనేం చూపిస్తానంటే, సో ఫేస్బుక్లో నేను క్యాపబుల్ ఆ ఫేస్బుక్ యాడ్స్ మీకు నేర్పించడానికి నేను క్యాపబుల్ కాదా అని తెలిపడానికి నేను ఇక్కడ సింపుల్గా మ్యాక్సిమం డేటాని చూస్ చేసుకున్నా. సో మ్యాక్సిమం చూస్ చేసుకుంటే ఇక్కడ ఒక డేటా అయితే మీకు వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా నేను టోటల్ స్పెండ్ ఎంత చేశానంటే 29,805 USD. ఓకే, సో అది మన ఇండియన్ కరెన్సీలో ఎంతో చూద్దాం. USD to INR టుడే అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసి నేను సింపుల్గా ఇక్కడ ఆ పర్టికులర్ ఫిగర్స్ని అయితే ఎంటర్ చేశాను. సో మన ఇండియన్ కరెన్సీలో 24,85,879 రూపాయలు అనమాట. సో ఇన్ కేస్ ఇంగ్లీష్లో కావాలంటే 24,85,879 రూపీస్ అయితే ఇప్పటిదాకా నేను ఒక సింగిల్ యాడ్ మేనేజర్లో, బిజినెస్ మేనేజర్ ఉంటుంది, బిజినెస్ మేనేజర్లో మల్టిపుల్ యాడ్ మేనేజర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఒక్క యాడ్ మేనేజర్కి నేను 24 lakhs రూపీస్ అయితే ఓన్లీ యాడ్స్కి స్పెండ్ చేశాను. అంటే ఎంత సంపాదించుంటా? అండ్ ఒకటి యాడ్ స్పెండ్ని బట్టి సో మీరు ఆ ఫేస్బుక్ యాడ్ ఎక్స్పర్ట్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్పేయచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ అతనికి ప్రాపర్గా వాడడం రాకపోతే ఫేస్బుక్ యాడ్ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది, రిస్ట్రిక్ట్ అవుతుంది. ఇంత లిమిట్ ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ యాడ్. అతను ప్రాపర్గా యూజ్ చేయకుండా, ప్రాపర్గా క్యాంపెయిన్స్ రన్ చేయకపోతే ఇంత వచ్చేసి రాదనమాట. ఓకే, సో ఇంత పర్టికులర్ థింగ్ అనేది ఉండదు. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, సో 24 lakhs అయితే నేను స్పెండ్ చేశాను. ఎంత సంపాదించాను అనేది కూడా నేను చూపిస్తాను. ఇందాక మీకు చూపించిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, లైక్ దిస్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ మీద మనం ఏమైనా మనీ మేక్ చేసామా లేదా అనేది చూపిస్తాను. ఈ ప్రోడక్ట్తో మనం ఎంత సంపాదించవచ్చు అనేది కూడా నేను లైవ్లో చూపిస్తాను. మీకు క్లియర్గా ప్రైస్ బ్రేకప్ కూడా చెప్తాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎంత మిగులుతుంది, నేను యాడ్స్కి ఎంత స్పెండ్ చేశాను, స్టోర్కి ఎంత స్పెండ్ చేశాను, ఓవరాల్గా నాకెంత మిగులుతుంది, అండ్ డ్రాప్ షిప్పింగ్ మీరు చేయొచ్చా లేదా అనేది ప్రైస్ బ్రేకప్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు యాడ్ స్పెండ్ చూసారు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ యొక్క క్యాంపెయిన్ అయితే చూద్దాం. సో నేనైతే ఈ పర్టికులర్ ఏదైతే మనం ప్రొడక్ట్ చూపించామో దానికి సంబంధించిన క్యాంపెయిన్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. సో ఇప్పటిదాకా నేను దీని మీద అమౌంట్ ఎంత స్పెండ్ చేశానంటే $2,651. అంటే మన ఇండియన్ కరెన్సీలో కనుక మనం చూసుకున్నట్టయితే 2,651 USDs, 2,21,000 రూపాయలు అయితే ఈ పర్టికులర్ ప్రొడక్ట్ మీద నేను యాడ్స్కి ఖర్చు పెట్టాను. ఎంత? యాడ్స్కి 2,21,000 రూపీస్ ఖర్చు పెట్టాను. బ్రో మేము కూడా ఇంత స్పెండ్ చేయాలా, మా దగ్గర లేదు. మీరు 800 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, డైలీ బడ్జెట్ 800 రూపీస్తో మీరు ఫేస్బుక్ యాడ్స్ స్టార్ట్ చేయొచ్చు. అది ఫేస్బుకే చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ మనం ఇది వియరబుల్ హ్యాండ్స్ ఫ్రీ ఎలక్ట్రిక్ బ్రష్ పంప్. సో ఇప్పుడు యాడ్ మేనేజర్లోకి వెళ్ళి ఎంత సేల్స్ వచ్చినాయి, ఎంత రూపీస్కి వచ్చిందని చూద్దాం. సో వెబ్సైట్ పర్చేస్ చూసుకున్నట్టయితే 441 పర్చేస్లు వచ్చినాయి. సో ఎంత? 441 ఆర్డర్లు మనకు వచ్చినాయి. అండ్ మనకు ఒక ఆర్డర్ రావడానికి ఫేస్బుక్ ఎంత తీసుకుందంటే మన దగ్గర నుంచి $6 తీసుకుంది. ఓకే, ఇప్పటిదాకా మనం అమౌంట్ ఎంత స్పెండ్ చేసామంటే $2,651 స్పెండ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉంటాయి అనమాట ప్లాట్ఫామ్కి. సో ఇక్కడ ఇంప్రెషన్స్ మనం చూడొచ్చు, ఇక్కడ అమౌంట్ స్పెండ్ అండ్ రిజల్ట్స్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు డెమోగ్రఫీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇక్కడ ఇంప్రెషన్స్, రీచ్, అమౌంట్ స్పెండ్ ఎంత చేసాము ఏంటిది అనేది ఇక్కడ మనకు క్లియర్లీ చూపిస్తుంది. ఇంప్రెషన్ ఇంత వచ్చింది, అమౌంట్ స్పెండ్ ఇంత చేసాము. సో ఈ విధంగా పర్టికులర్ థింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం క్లియర్గా వీటినన్నింటినీ యాడ్ సెట్స్ అంటారు అనమాట. ఇప్పుడు మీకు US 50%, 75% వీడియో వ్యూస్ ఇదంతా ఉంది కదా, US చెక్అవుట్ ఇనిషియేట్ అని. సో అదంతా యాడ్ సెట్స్ అంటారు అనమాట. యాడ్ సెట్లో యాడ్ లెవెల్ అదంతా ఉంటుంది. సో అదంతా మనం మాట్లాడుకుందాం.
సో ఫస్ట్ మనకి ఈ ప్రొడక్ట్ వల్ల ఓకే, ఈ ప్రొడక్ట్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ పర్టికులర్ ప్రొడక్ట్ వల్ల మనం ఎంత సంపాదించాం ఏంటిది, నేను 2,21,000 రూపాయలు పెట్టుబడి పెడితే నాకెంత రిటర్న్స్ వచ్చింది అనేది ప్రైస్ బ్రేకప్ అయితే మీకు క్లియర్గా క్యాలిక్యులేటర్లో చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏంటంటే మనకి ఎంత సంపాదించాము, మీరు ఎంత సంపాదించాను అయితే చూద్దాం. సో నేను చాట్లో అయితే ఇది కాదండి, యాక్చువల్లీ వేరేది. సో సో ఇక్కడ సో మనం ప్రమోట్ చేసింది ఇది కదా, అది వేరే పర్టికులర్ మొత్తం మా బడ్జెట్కి సంబంధించిన పర్టికులర్ థింగ్ ఎంత చేసుకోవాలి ఏంటిదని. సో ఇన్ కేస్ ఆ గ్రాఫ్ కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తాను, కింద కామెంట్ చేసేయండి గ్రాఫ్ అని. సో ఇక్కడ వియరబుల్ హ్యాడ్స్ ఫ్రీ అంటే మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అదంతా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, బడ్జెట్ ప్లాన్ ఏంటి అదంతా ఆ పర్టికులర్ చార్ట్ అనమాట. సో ఇన్ కేస్ కావాలనుకుంటే చార్ట్ అని కామెంట్ చేయండి, చార్ట్ ఇచ్చేస్తాను. సో వియరబుల్ హ్యాండ్స్ ఫ్రీ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ మనం ప్రమోట్ చేసింది. సో ప్రొడక్ట్ కాస్ట్ చూసుకున్నట్టయితే మనకు $59 మనం సేల్ చేసాము. సో ఏ పర్టికులర్ స్టోర్ నుంచి చేసామంటే ఈ పర్టికులర్ స్టోర్ నుంచి మనం $59.65 అయితే సేల్ చేసాం. మనకు సప్లయర్ దగ్గర నుంచి ఎంతకు వస్తుందంటే ప్రొడక్ట్ $17 వస్తుంది. అండ్ మనకు షిప్పింగ్ ప్రైస్ వచ్చేసి $11 వస్తుంది, $11 అవుతుంది. సో ఓవరాల్ గా మనం ప్రాసెస్ ఆర్డర్ సెక్షన్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఎంత పడుతుంది అనేది చూద్దాం. ఓవరాల్ గా మొత్తం ఈ ప్రాసెస్ అవ్వడానికి ఆర్డర్స్ కస్టమర్ దాకా వెళ్ళడానికి మనకు $31.49 అయితే ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఇందాక $17 కదా, బట్ ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ ఫీ అవన్నీ కలిపేసి మనకు $17 కాస్త $19 అయింది. అండ్ షిప్పింగ్ వచ్చేసి $11 అయింది. అంటే మనం ఓవరాల్ గా $31.49 వచ్చేసి సప్లయర్ కి పే చేసేయాలి. రిమైనింగ్ ప్రాఫిట్ మనకి ఎంత అంటే $28.16 అనేది మనకు ప్రాఫిట్ అనమాట. అదే ఇక్కడ నేను మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో గ్రాస్ ప్రాఫిట్ ఒక ప్రొడక్ట్ మీద మనకు $28.16 అనమాట. ఇదే మన ప్యూర్ ప్రాఫిట్ కాదు. ఇప్పుడు మనం ఫేస్బుక్ యాడ్స్ కి అమౌంట్ స్పెండ్ చేసాం కదా, సో ఎంత ఖర్చు చేసాం, $2,651 అయితే మనం స్పెండ్ చేస్తే మనకు 441 ఆర్డర్లు వచ్చినాయి. ఓకే, సో మనకి ఎంత వచ్చినాయి, 441 ఆర్డర్లు వచ్చినాయి. సో ఓవరాల్ గా మనం ఇది మనకు వచ్చిన ఆర్డర్స్ మన గ్రాస్ ప్రాఫిట్ ని కలిపితే మనకు గ్రాస్ ప్రాఫిట్ ఓవరాల్ గా మనకి ఎంత బిజినెస్ జరిగిందంటే $12,418 కి సంబంధించిన బిజినెస్ అయితే జరిగింది. ఎంత, సో 12,418. సో ఒకసారి మనం చూద్దాం సో ఎంత బిజినెస్ జరిగింది ఏంటిది అనేది. సో ఒకసారి నేను USD to INR కొడుతున్నాను, కొట్టేసి ఇప్పుడు మనకి ఎంత అయితే బిజినెస్ జరిగిందో ఆ పర్టికులర్ బిజినెస్ ని ఇక్కడ నేను పెడుతున్నాను. అంటే 10,35,697 రూపాయల బిజినెస్ అయితే మనకు జరగడం అయితే జరిగింది. ఎంత, 10 లక్షలకు సంబంధించిన బిజినెస్ జరిగింది. బట్ ఇది మన ప్రాఫిట్ కాదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను మనకి ఎంత ఓవరాల్ గా మనం ఎంత సంపాదించామనేది నేను క్లియర్ గా మీకు ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఎలా వెళ్ళొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈ 12,000 దాంట్లో మనం 2,651 తీసేయాలి. ఇది మనం ఫేస్బుక్ యాడ్స్ కి ఖర్చు చేసాం, రైట్. సో తీసేస్తే ఓవరాల్ గా మనకు $9,767 అయితే మిగిలింది. సో ఒకసారి ఇది కూడా చూద్దాం. $9,767 అంటే 8,14,000 ఆఫ్టర్ ఫేస్బుక్ యాడ్స్ కి నేను 2,21,000 సంథింగ్ ఖర్చు పెట్టాను కదా. సో అది పోగా 8,14,596 రూపాయలు మనకు ప్రాఫిట్ గా మిగిలింది. ఇది M1 ప్రాఫిట్, నాట్ ప్యూర్ ప్రాఫిట్. ప్యూర్ ప్రాఫిట్ గురించి కూడా చూద్దాం. సో ఒకసారి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. సో ఇది వచ్చేసి ఎంత, 9,767 అంటే మనకి 8,41 ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. 8,14,596 రూపీస్ వచ్చేసి మనకి M1 ప్రాఫిట్ అనమాట. ఇంకా M2 ప్రాఫిట్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఓకే, సో M2 ప్రాఫిట్ కూడా వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే M2 ప్రాఫిట్కి వెళ్దాం. సో ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ ఫీ ఉంటుంది. ఇప్పుడు నేను పేపాల్ని పేపాల్ యూస్ చేస్తున్నాను అండ్ వీసా అండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నాను. సో ఇండియన్కి అయితే రాజరో పే వాడతాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పేపాల్ కి సంబంధించిన చార్జెస్ నేను మెన్షన్ చేశాను. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ కి 2.89%, ఇన్వాయిస్ పేపాల్ చెక్అవుట్ కి 3.49%. ఈ విధంగా అరౌండ్ ఒక $340 అయితే మనం తీసేయాల్సి ఉంటుంది. ఓకే, నాకు అరౌండ్ గా ఎంత పడుతుందంటే ఈ 9,000 ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. 9,000 ఇక్కడ మనం చూద్దాం, 9,767 మైనస్ ఒక $340 తీసేద్దాం. సో ఇది పేపాల్కి పోగా మనకు ఎంత మిగులుతుందంటే అరౌండ్ మనం ఇక్కడ మనకి అరౌండ్ 9,427 రూపీస్ అయితే డాలర్స్ అయితే మిగులుతుంది. ఎంత, 9,427 USD అయితే మిగులుతుంది. 340 మనం అరౌండ్ 340 USD వచ్చేసి ట్రాన్సాక్షన్ ఫీ కింద పేమెంట్ గేట్వే అంటే అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారు, యాడ్ టు కార్ట్ సెక్షన్ మీద ట్యాప్ చేస్తారు. యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా. పేమెంట్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే మనం పేమెంట్ గేట్వే వాడతామో దానికి మనం పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో అది మనకి బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తుంది ట్రాన్సాక్షన్ ఫీ కట్ చేసి. ఓకే, సో ఓకే, ట్రాన్సాక్షన్ ఫీ ఎంత పోయినాయి, $340 పోయినాయి. సో ఇప్పుడు మనకి ఎంత మిగిలినాయి, సో ఇక్కడ మనం క్లియర్లీ చూడొచ్చు 9,427 USD అయితే మనకు మిగిలింది. సో ఒకసారి ఇది ఎంతో చూద్దాం, మన ఇండియన్ కరెన్సీలో మనకు ఎంత వచ్చిందనే చూద్దాం. ఇది కూడా మన ప్యూర్ ప్రాఫిట్ కాదు, ఇంకొంచెం ఉంది.
సో ఓవరాల్ మనం 7,86,000 అయితే వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ప్లాట్ఫామ్ వాడాము, వర్డ్ ప్రెస్ వాడితే వర్డ్ ప్రెస్, కామర్స్ వాడితే కామర్స్, లేదు అంటే షాపిఫై వాడితే షాపిఫై, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి కూడా ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేవి ఉంటాయి. సో అవి అరౌండ్ ఒక 50,000 వేసుకోండి. మీరు 10 lakhs బిజినెస్ చేశారంటే 50,000 దాకా పోతుంది. ఓకే, 50,000 దాకా పోతే ఇందులో నుంచి మనకు 7,20,000, ఒకసారి మనం 7,86,000 నుంచి, ఓకే ఇక్కడ 7,86,239 రూపీస్ నుంచి మైనస్ మనం ఎంత చేయాలో ఒక 50,000 చేసేద్దాం. సో 7,36,000 రూపీస్ అయితే ఇప్పుడు మనకు ప్యూర్ ప్రాఫిట్ ఉంది. సో ఇప్పుడు ఇది 7,36,000 రూపీస్ ఇప్పుడు నాకు ఏదైతే ఉందో ఆఫ్టర్ లైక్ ఇప్పుడు మనం 9,427 ఉంది కదా, ఈ 9,427 నుంచి మనం అరౌండ్ ఒక 50,000 దాకా తీసేసాం అనమాట. ఓకే, సో నాకు ఇప్పుడు నేను ఇండియన్ కరెన్సీలో మాట్లాడతాను, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఎంత మిగిలిందంటే, సో గివ్ మీ 1 second గైస్, కొంచెం 7,36,000 అయితే మనకి ఇప్పటికీ ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది కూడా మన ప్యూర్ ప్రాఫిట్ కాదు. ఇప్పుడు ఇది M1 గ్రాస్ ప్రాఫిట్ కదా, సో ఇది వచ్చేసి మనకు M2 గ్రాస్ ప్రాఫిట్. ఓకే, M2 గ్రాస్ ప్రాఫిట్. అండ్ ఇప్పుడు మనం ఇందులో నుంచి ఏం తీయచ్చు అంటే రిటర్న్స్ అనమాట, రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు RTO అంటారు అనమాట. ఓకే, ఏమంటారు, RTO అని అంటారు, రిటర్న్ టు ఆరిజిన్ అంటారు అనమాట. తీసుకున్న ప్రతి ఒక్క ఆర్డరు మనకు రిటర్న్ రాకుండా ఉండదు, డెఫినెట్లీ సమ్ ఆర్డర్స్ వస్తాయి. సో అందులో నేను యావరేజ్గా సో కొన్ని ఆర్డర్స్ని తీయాలనుకుంటున్నాను. ఒక 100 ఆర్డర్స్ని తీసేసామనుకోండి, లేదు సమ్ పర్టికులర్ 100 ఆర్డర్స్ని మనం తీసేసినా కానీ నేనైతే ఒక 2Lని తీసేస్తున్నా. సో ఓకే, ఒక 2 lakhs రూపీస్ని నేను RTO కిందే తీసేస్తున్నా. ఓకే, నేను ఎంత తీసేస్తున్నా, 2 lakhs రూపీస్ని నేను RTO కింద అయితే తీయడం అయితే జరిగింది. 2 lakhs తీసేస్తే మనకు 5,36,000 రూపీస్ అయితే మిగులుతుంది అనమాట. ఎంత, 5,36,000 అనేది మనకు మిగులుతుంది. ఇది మన ప్యూర్ ప్రాఫిట్. ఇప్పుడు మనం 5,36,000 అయితే మిగిలింది కదా ఆఫ్టర్ మనం మొత్తం స్పెండింగ్ చూసుకుని. అండ్ నేను ఒకే డ్రాప్ షిప్పింగ్ స్టోర్ మీద కూర్చోను కదా, సో నాకు డ్రాప్ షిప్పింగ్ స్టోర్ మెయింటైన్ చేయడానికి అన్ని డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ మెయింటైన్ చేయడానికి 3 నేను పెట్టుకున్నా. ఒకటికి 25,000, ఒకటికి 15,000, ఒకటికి 10,000, ఓవరాల్ గా 50,000 అనేది పోతుంది. ఆ 5,36,000 నుంచి మనం మొత్తం ఓవరాల్ గా మనం 50,000 తీసేస్తాం అనమాట. అరౌండ్ ఇప్పుడు మనం చూద్దాం, చూడండి, 5,36,000 మైనస్ 50,000 తీస్తే మనకు 4,86,000 దాకా అయితే మనకు ప్రాఫిట్ అయితే మిగులుతుంది. సో ఇది వచ్చేసి మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఫేస్బుక్ యాడ్స్ అన్ని పోగా మనకు ఇది మన ప్రాఫిట్ అనమాట, 4,86,000. సో గైస్, మనం ఇప్పటిదాకా ఫేస్బుక్ యాడ్స్ యొక్క ప్రాఫిట్ బ్రేకప్ చూసాం కదా, మనం ఎంత పెట్టాం, ఎంత సంపాదించాం అనేది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూస్ చేసి సేమ్ వేరే ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేసి ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది చూద్దాం. సో ఎందుకు నేను చూడమంటున్నాను అంటే, రైట్ నౌ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చాలా భూమిలో ఉంది కంపేర్ టు ఫేస్బుక్ యాడ్స్. సో ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్తో కూడా ఒక ప్రోడక్ట్ని టెస్ట్ అయితే చేసాం. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా చూద్దాం. అండ్ దానికంటే ముందుగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇది ఈ పర్టికులర్ అకౌంట్. అండ్ ఈ అకౌంట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, టకాటగా ఫాలో చేయండి. ఎందుకు ఫాలో చేయమంటున్నానంటే, సో ఇప్పటి నుంచి మీకు ఆ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డైలీ ఎర్నింగ్ బేస్డ్ వీడియోస్ అయితే వస్తాయి, రీల్స్ వస్తాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ గివ్ అవేస్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీరు ఫాలో చేయకపోతే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, టక్కన వెళ్ళి ఫాలో అయితే చేసేయండి. అండ్ మనం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి సంబంధించి ఎంత సంపాదించాము ఏందని చూద్దాం. సో హలో గైజ్, ఇక్కడ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి సంబంధించిన క్యాంపెయిన్ అయితే చూపిస్తాను. సో ఉయ్యాలంటారు కదా, ఎలక్ట్రిక్ ఉయ్యాలకు సంబంధించింది. సో ఒక టాస్క్ అయితే మనం ఇన్ఫ్లుయెన్సర్కి ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. అండ్ ఓవరాల్గా పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ తనకి వచ్చేసి అరౌండ్ మనకు 7 లక్షల మంది ఫాలోవర్స్ అయితే చిల్లర మంది ఉన్నారనమాట. సో మనకు వచ్చిన వ్యూస్ చూసుకున్నట్టు 8 లక్షల వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా మనం ఎంత ఖర్చు పెట్టామంటే $301 మనం ఇన్ఫ్లుయెన్సర్ కి ఖర్చు. ద ఎస్టిమేటెడ్ అమౌంట్ స్పెండ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసి ఇంత మనం స్పెండ్ చేస్తే ఓవరాల్ గా ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టిక్ టాక్, యూట్యూబ్, ట్విట్టర్, అదర్స్. సో మనం వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మీద అరౌండ్ $301 అయితే ఎక్స్పెన్స్ పై సోషల్ నెట్వర్క్ చూసుకున్నట్టు మిగతావన్నీ 0 ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ కి మాత్రమే మనం ఖర్చు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్ కనుక మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ టాస్క్ సెక్షన్ లో మనం ఒకటే ఇవ్వడం అయితే జరిగింది, అది కూడా రీల్ కి అనమాట. ఒక రీల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ రీల్ కి ఖర్చు చేయడం అయితే జరిగింది, మిగతావన్నీ 0s ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చిన వ్యూస్ వచ్చేసి 8 lakhs వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా లైక్స్ ఏమైనా వచ్చినాయంటే 11 lakhs ప్లస్ లైక్స్ ఉన్నాయి, అండ్ 6,000 ప్లస్ కామెంట్స్ అయితే ఉన్నాయి అనమాట.
సో ఎవరెవరికి రీచ్ అయింది ఏంటంటే జెండర్ వచ్చేసి 56% వచ్చేసి మనకు ఉమెన్ కి రీచ్ అయింది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కంట్రీ వైజ్ కనుక మనం డేటా చూసుకున్నట్టు ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇక్కడ ఇండోనేషియా, యునైటెడ్ కింగ్డమ్ ఇంత పర్సెంటేజ్ త్రూ ఉందన్నమాట. సిటీస్ కనుక మనం చూసుకున్నట్టు ఏ పర్టికులర్ సిటీస్, హైదరాబాద్ ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా మనకి ఎంత ఆర్డర్ వచ్చినాయి ఏంటిదని చూస్తే ఇక్కడ మనకు 171 ఆర్డర్లు అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఓకే, 171 ఆర్డర్లు వచ్చినాయి. అండ్ యావరేజ్ గా ఆర్డర్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే $67 అనమాట. ఓకే, $67 అనమాట. సో మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ ఎంత ఉంటుంది ఏంటి మనం మొత్తం మాట్లాడతాం. అండ్ మనం ఎంత ఖర్చు చేసాం, మనకు $301 మనం ఖర్చు చేస్తే, ఓకే, మనం $301 ఖర్చు చేస్తే మనకు 171 ఆర్డర్లు అయితే వచ్చినాయి. సో ప్రొడక్ట్ కాస్ట్ ఎంత, మనకి ఎంత మిగులుతుంది అనేది నేను క్లియర్లీ చూపిస్తాను అనమాట. సో హలో గైజ్, ఇక్కడ మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూస్ చేసి ఎంత ప్రాఫిట్ని గెయిన్ చేసామనేది చూద్దాం. సో ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఫేస్బుక్ యాడ్స్కి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి మీకు చిన్న తేడా అయితే కనిపిస్తుంది. సో మనం ప్రొడక్ట్ని $67 సేల్ చేస్తున్నాం అంటే మన ఇండియన్ కరెన్సీలో $5,598. సో ప్రొడక్ట్ కాస్ట్ మనకు సప్లైయర్ దగ్గర నుంచి వచ్చేసి $1,800. సో మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, 171 ఆర్డర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా $67 ఇంటూ 171 ఆర్డర్స్ క్లిక్ చేస్తే మనం $11,465 బిజినెస్ జరిగిందనమాట. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే $9,57,425 అయితే ఓవరాల్గా బిజినెస్ జరిగింది. సో మనం మార్కెటింగ్కి ఖర్చు చేసిన అమౌంట్ $25,000 అనమాట. సో ఇదే ఫేస్బుక్ యాడ్లో మనం ఇదే రిజల్ట్ని పొందడానికి మనం దగ్గర 2 లక్షల కంటే ఎక్కువ అయితే ఖర్చు చేసాము. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో ఇదే రిజల్ట్ పొందడానికి మనం $25,000 అయితే ఖర్చు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. చాలా కంపెనీ పెద్ద కంపెనీస్ అయినా అవి కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి ఎందుకు వస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. టోటల్గా జరిగిన మనం ఇండియన్ కరెన్సీలో ఈ పర్టికులర్ వాల్యూని ఇండియన్ కరెన్సీలో చూస్ చేసుకుని మనకు కన్వీనియంట్గా మీకు అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సో టోటల్గా బిజినెస్ జరిగింది $9,57,425 బిజినెస్ జరిగింది. సో ప్రొడక్ట్ కాస్ట్ ఏంటి 1800 అన్నారు కదా బ్రో, ఇప్పుడు 3 లక్షలు వచ్చింది అనుకోవద్దు. సో ఇక్కడ మనకు ఒక ప్రోడక్ట్ మనం తీసుకోవడానికి 1800, ఇక్కడ మనకు 171 ప్రోడక్ట్లు వచ్చినాయి. 171 ఇంటూ 1800 చూసుకున్నట్టయితే మనకు నియర్లీ $3,07,800 అనమాట. సో ఆఫ్టర్ ప్రొడక్ట్ కాస్ట్ తీసుకున్నట్టయితే మనకు మిగిలిన ప్రాఫిట్ వచ్చేసి ఇది మనకు ఆర్డర్ వచ్చిన తర్వాతే మనం 3 లక్షలు పే చేస్తాం సప్లయర్కి, ముందుగా మనం పే చేయము. ఇది గుర్తుపెట్టుకుందా, ఇదే బ్యూటీ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. సో మనం ముందుగా ఏ ప్రోడక్ట్ని తీసుకోవాల్సిన పని లేదు. సో ఆఫ్టర్ ప్రొడక్ట్ కాస్ట్ పోయిన తర్వాత మనకు $6,49,000 అయితే మిగిలింది. సో ఈ $6,49,000 నుంచి $25,000 తీసేయాలి ప్రొడక్ట్ కాస్ట్కి. ఇన్ఫ్లుయెన్సర్కి మనం $25,000 పే చేసాం కదా, సో అది తీసేస్తే ఆఫ్టర్ దట్ మనకు మిగిలే అమౌంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆఫ్టర్ మార్కెటింగ్ కాస్ట్ చూసుకున్నట్టయితే $6,24,000 అయితే మిగులుతుంది. సో ఇక్కడ ఆర్టీఓ చూసుకున్నట్టయితే నేను 1 lakh అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే యాడ్స్ త్రూ వచ్చే యాడ్స్లో ఆర్టీఓ రిటర్న్ టు ఆరిజిన్ అనేది ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ పంపిస్తూ ఉంటారు. బట్ ఇన్ఫ్లుయెన్సర్ కనుక ఒక యాడ్ని చేసి పంపించినట్టయితే అంత ఆర్టీఓ ఉండదు. సో నేను 1 lakh అయితే పెట్టుకున్నాను ఇక్కడ. ఓకే, దానికి తగినట్టు నాకు ప్రీవియస్ డేటాని పట్టు నా ప్రీవియస్ క్యాంపెయిన్ని నేను ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తున్నా కదా, దానికి తగ్గట్టు నాకు 1 lakh ఆర్టీఓ కూడా ఎప్పుడు రాలేదు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసినప్పుడు చాలా రేర్, తక్కువ కంటే తక్కువ వస్తుంది. బట్ నేను ఇక్కడ హ్యూజ్ అమౌంట్ అంటే మళ్ళీ రిటర్న్ వస్తాయి కదా ప్రోడక్ట్. ఓకే, కొంతమంది ఇప్పుడు మీరు ఆర్డర్ చేస్తారు మళ్ళీ రిటర్న్ పంపిస్తారు కదా, ఆ విధంగా 1 lakh తీసేసినా కానీ ఆఫ్టర్ టోటల్ ఆర్టీఓ ఆఫ్టర్ కూడా నాకు ఎంత మిగులుతుందంటే $5,24,000 మిగులుతుంది. ఓకే, $5,24,490 మిగులుతుంది. అండ్ దాని తర్వాత ఈ $4,74,000 ఎందుకు మిగిలిందంటే, సో నాకు ఎంప్లాయీస్ ఉంటారు, నేను అన్ని స్టోర్లను చూసుకుంటూ కూర్చోలేను కదా. సో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడము అండ్ షాపిఫై స్టోర్లకు అమౌంట్ పే చేసుకోవడము ఇదంతా ఉంటుంది కాబట్టి సో ఇంకో పర్టికులర్ అమౌంట్ని నేను తీసేశాను. ఓవరాల్గా $4,74,490 అయితే ఈ పర్టికులర్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాఫిట్ అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి ఫేస్బుక్ యాడ్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆర్టీఓ కూడా మనకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో తక్కువ ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటారా, ఫేస్బుక్ యాడ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియజేయగలరు. ఇప్పటిదాకా మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నుంచి ఏం చేసాం, ఫేస్బుక్ యాడ్స్ నుంచి ఏం చేసాం. సో వాట్ అబౌట్ గవర్నమెంట్కి ఏమైనా ట్యాక్సెస్ పే చేస్తున్నామా,
మనం వాడుతున్న షాపిఫైకి ఏమైనా పే చేస్తున్నాం అనేది చూద్దాం. ఒకసారి సింపుల్గా దగ్గరికి వచ్చేసినట్టయితే, సో నేను లాస్ట్ అంటే మనం ఇయర్ టు డేట్ పెట్టుకుందాం, ఈ ఇయర్కి సంబంధించింది. సో ఇయర్ టు డేట్ పెట్టుకున్నాను. ఇయర్ టు డేట్ పెట్టుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 50,65,000 అయితే ఏం చేసాం. ఇయర్ టు డేట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 1 జాన్ నుంచి 18 ఈ రోజు దాకా, అంటే మేము వీడియో షూట్ చేస్తున్న రోజు వచ్చేసి 18వ తారీఖు మే అవుతుంది. ఈ పర్టికులర్ థింగ్ని మేము షూట్ చేస్తున్నాం, 11/5 అవుతుంది. సో ఈ పర్టికులర్ 1వ తారీఖు నుంచి 1 జనవరి నుంచి ఇప్పటిదాకా 50 లక్షలు అయితే సంపాదించడం జరిగింది. సో దీనికి కానీ మేము ఏమైనా పే చేసామా లేదా అనేది నేను చూపిస్తున్నాను. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వచ్చినాను. సో సెట్టింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఎవ్రీ మంత్ చూసుకున్నట్టయితే 5th అక్టోబర్ చూసుకున్నట్టయితే మనం 48,000 పే చేసేసాం. దాని తర్వాత 18th అక్టోబర్కి 9,000 పే చేసాం. అండ్ దాని తర్వాత 17 నవంబర్కి 54,000 పే చేసాం. 17th డిసెంబర్కి 46,000 పే చేసినాం. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 15th ఫెబ్, మార్చ్, 16th మార్చ్ కూడా చూసుకున్నట్టయితే 49,000 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఇండియాలో ఏ పర్టికులర్ బిజినెస్ చేసినా కానీ మనం ట్యాక్సెస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో అందులో జిఎస్టీ కూడా ఒకటి. సో ఎవ్రీ మంత్ నేను జిఎస్టీకి నా పర్టికులర్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కు ఎంత పే చేస్తున్నాను అని చూపిస్తాను. ఒకసారి దగ్గరికి వచ్చి, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ ట్యాక్స్ ఉంది. సో ఐ హోప్ మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటా. సెంట్రల్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 74,966 రూపీస్ 39 పైసా. అండ్ స్టేట్ ఆర్ యూటీ ట్యాక్స్ కింద చూసుకున్నట్టయితే 74,996 రూపీస్ 39 రూపీస్. మనం మొత్తం కలుపుకుంటే మనం గవర్నమెంట్ కి పర్ మంత్ కి పే చేసేది 1,49,932 రూపీస్ 78 పైసా. ఓకే, 1,49,932 రూపాయల 78 పైసలు అయితే మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేస్తూ, మనం సంపాదిస్తూ, 4-5 ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మనం గవర్నమెంట్ కి పే చేస్తున్న అమౌంట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా షాపిఫైకి మేము పర్ మంత్ కి ఎంత పే చేస్తున్నాము అండ్ జిఎస్టీ ఎంత ఫైల్ చేస్తున్నాం అనేది. సో చాలా మంది కోర్స్ క్రియేటర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఎవరైతే కోర్స్ నేర్పిస్తారో వాళ్ళు ఇంత ఇన్ డీటెయిల్ గా అయితే ఎవరు చూపించరు. అసలు వాళ్ళు ఏం చేసేది నిజమో కాదో అనేది కూడా మీకు తెలియదు. ఇక్కడ మేము సో మా పర్టికులర్ జిఎస్టీ ఫైల్స్ చూపిస్తున్నాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మేము షాపిఫైకి ఎంత పే చేస్తున్నాం అనేది కూడా చూపిస్తున్నాము. సో ఇవి చూపిస్తే ఎందుకు జెన్యూన్ అంటే, సో వాళ్ళు ఏం చేస్తేనే షాపిఫైకి పే చేస్తారు ఒకటి. అండ్ ఇప్పుడు తక్కువ అమౌంట్ ఏం చేస్తే అంత హ్యూజ్ అమౌంట్ అనేది పే చేయాల్సిన పని లేదు. ఎప్పుడు 50,000 to 60,000 మధ్యలో మనం షాపిఫైకి పే చేస్తామంటే మనం పర్ మంత్ కి అట్లీస్ట్ 10 to 15 lakhs కనుక సంపాదించినట్టయితే అప్పుడే 49,000 నుంచి 60,000 లోపు మనం షాపిఫైకి వీటికి పే చేస్తాం అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ టాక్సెస్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దగ్గరగా 1 lakh plus టాక్సెస్ అయితే పే చేస్తున్నాం. సో 1 lakh plus టాక్సెస్ పే చేయాలంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంటే 1 lakh plus టాక్సెస్ వచ్చేసి ఓన్లీ ఒక మంత్ కి ట్యాక్స్ అంత ఫైల్ చేస్తున్నప్పుడు రెవెన్యూ ఎంత ఉండొచ్చు అది కూడా ఒకసారి థింక్ అయితే చేయండి అనమాట. 29th ఏప్రిల్ రోజు ఒక ఆర్ఫనేజ్ లో 42,000 మంది స్టూడెంట్స్ కంప్లీట్ అయ్యారని సో మేము ఒక కేక్ అయితే కట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ 45,960 స్టూడెంట్స్ అయితే ఇప్పటిదాకా ట్రైన్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రూఫ్స్ చూసారు, నా స్టూడెంట్ ప్రూఫ్స్ చూసారు, ట్యాక్స్ ఫైలింగ్ చూసారు, అన్ని చూసారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము కోర్స్కి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నాం. యాక్చువల్లీ ఇది మా స్టాఫ్ రూమ్. సో రైట్ నో నేను ఇక్కడ కూర్చొని అయితే మీకు నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు వచ్చేసినట్టయితే దగ్గరకు వచ్చేదా, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ వీక్ కన్వర్జేషన్స్ అయితే ఇక్కడ మనకు క్లియర్లీ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ 6,122 కన్వర్జేషన్స్ జరిగినాయి. సో వీళ్ళందరికీ 47 minutesలో రియాక్షన్ అనేది వస్తుంది. అండ్ 10,000 plus వెబ్సైట్ విజిటర్స్ ఉన్నారు. సో ఈ విధంగా సో ఇక్కడ శృతి అండ్ లీడర్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ సోషల్ మీడియా మేనేజర్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2,049 కన్వర్జేషన్ చేసింది. శ్రీమాన్ రెడ్డి ఉన్నాడు, 1,900 కన్వర్జేషన్స్ అయితే చేశారు. సో వీక్లో ఇంత కన్వర్జేషన్ చేస్తున్నారు. అండ్ ఇంకా 3 members ఉన్నారు. ఓవరాల్గా 5 సోషల్ మీడియా మేనేజర్స్ని పెట్టుకున్నాం. సో మనం ఒక సపోర్ట్ని అయితే ప్రాపర్గా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం దగ్గరకు వచ్చేయాలి. సో ఇక్కడ మనం రేటింగ్ కూడా చూద్దాం. ఒకసారి నేను రేటింగ్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్తా. సో రేటింగ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4.1 అయితే మెయింటైన్ అవుతుంది. లాస్ట్ 28 days కి 4.1. ఓవరాల్ గా 36 రేటింగ్స్ వచ్చినాయి. అందులో 5 18 వచ్చినాయి, 4th 11 వచ్చినాయి, 1 వచ్చేసి 3 వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద సపోర్ట్ సిస్టమ్ మనం మెయింటైన్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ 5 star ఇచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు, 1 star ఇచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. సో మనం లక్షల ఫీజు పెట్టినా గానీ ఒకరిని వెళ్ళి ఆ కాలేజ్ గురించి అడిగితే ఏమంటాడు, అరే అస్సలు బాగాలేదురా, అదేం కాలేదురా అంటాడు. ఇది ఫ్యాక్ట్ అనమాట.
సో ఒకరిద్దరి మీద మీరు డిపెండ్ అయ్యి టోటల్ సిస్టమ్ రాంగ్ అనేది అయితే డిసైడ్ అవ్వద్దు అనమాట. సో మేము సిస్టమ్కి అంటే మా దగ్గర వచ్చిన జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మేము పర్ మంత్ అమౌంట్ ఎంత ఖర్చు చేస్తున్నామంటే ఒక్కొక్క సోషల్ మీడియా మేనేజర్ కి 15,000 ఇస్తాం. 5 సోషల్ మీడియా మేనేజర్స్ అండ్ క్రిప్స్ అనే ఒక సోషల్ మీడియా అదే ప్లాట్ఫామ్ ఉంది కదా, సో ఇన్ వెబ్సైట్ ఇస్తున్నాం. ఇన్ వెబ్సైట్ కాల్ సపోర్ట్ ఇస్తున్నాం, చాట్ సపోర్ట్ ఇస్తున్నాం. సో దీనికి మాకు అరౌండ్ ఒక 9,000 to 12,000 అనేది ఖర్చు అవుతుంది. సో ఇంత అమౌంట్ మేము సపోర్ట్ మా స్టూడెంట్ కి సపోర్ట్ ఇవ్వడానికి ఖర్చు చేస్తున్నాం అనమాట. 1 lakh ప్లస్ అమౌంట్ ని మా స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడానికి మేము ఖర్చు చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీకు లైవ్ లో నేను రేటింగ్ కూడా చూపించాను అనమాట. సో ఎక్కడైనా కానీ నార్మల్ థింగ్, హేటర్స్ ఎక్కడైనా ఉంటారు. సో అలా అని మన పాజిటివ్ థింగ్ ని మనం మర్చిపోవద్దు. అండ్ నాకు ఇప్పటికీ చాలా గుర్తు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఎలా స్టార్ట్ అయ్యాను అనేది. అండ్ ఇఫ్ మనం గ్రో అవ్వాలంటే డెఫినెట్లీ మన సైడ్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉండాలి. అండ్ నేను గత 3 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాను. 3 years ఆఫ్ పర్టికులర్ థింగ్. నేను ఈ పర్టికులర్ ఫీల్డ్ లో మీకు కోర్సెస్ చెప్పడం కావచ్చు, యూట్యూబ్ లో కంటెంట్ ఇవ్వడం కావచ్చు. అండ్ మీరందరూ చాలా సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ నేను చాలా సార్లు కింద పడ్డాను, లేచాను, అండ్ మళ్ళీ పడ్డా మళ్ళీ లేస్తాను అనమాట. సో అదే అలవాటే. సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ కంటెంట్ మీద మీరు యూట్యూబ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ వీ ఆఫర్ లైక్ మల్టిపుల్ కోర్సెస్. అండ్ ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్లీ బై అయితే చేయండి. సో లింక్స్ అన్ని కింద ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ జై హింద్ గైస్ అండ్ భారత్ మాతాకి జై. ఈ వీడియో ఎండ్ నోట్ చెప్పిన తర్వాత కూడా మీరు ఉన్నారంటే యు ఆర్ ద లక్కీ చామ్ అండి, యు ఆర్ ద యాక్షన్ టేకర్. సో యాక్చువల్లీ మేము కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో ఓన్లీ ఫర్ 20 people మాత్రమే. సో యాక్చువల్లీ నార్మల్గా డ్రాప్ షిప్పింగ్ కోర్స్ తీసుకోవాలంటే 9,999 రూపాయలు ఉంటుంది. అండ్ దాని తర్వాత టాప్ 7 తీసుకోవాలన్నా 999 ఉంటుంది. బట్ మీరు లాస్ట్ దాకా ఉన్నందుకు, లాస్ట్ నోట్ చెప్పినందుకు గాను సో టాప్ 20 వెబ్సైట్ డ్రాప్ షిప్పింగ్ అండ్ దాంతోపాటు టాప్ 7 వెబ్సైట్స్ అండ్ దీంతోపాటు 18 వెబ్సైట్స్, ఓవరాల్గా 20 వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్, రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అండ్ దాంతోపాటు 1 year పాటు నా వాట్సాప్ సపోర్ట్. సో నాకు నార్మల్గా మీరు నా వాట్సాప్ సపోర్ట్ తీసుకోవాలంటే 20,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది 6 monthsకి. సో 1 year 40,000 వర్త్ ఆఫ్ వాట్సాప్ సపోర్ట్. అండ్ దాంతోపాటు డ్రాప్ షిప్పింగ్ వర్త్ వచ్చేసి 10,000 ఉంది. సో 10,000 టాప్ 7 వెబ్సైట్ కోర్స్ వర్త్ వచ్చేసి ఇంకో 10,000 ఉంది. సో ఇవి కాకుండా అండ్ దాంతోపాటు ఇంకో 18 వెబ్సైట్స్ కలిపి సో మొత్తం ఓవరాల్గా 20 వెబ్సైట్స్ ఉన్న పర్టికులర్ కోర్సు మీకు 14,000కే వస్తుంది. యాక్చువల్లీ దీని కాస్ట్ 25,000. బట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ 25 యూనిట్స్, ఇది ఎవరైతే ఫస్ట్ 25 మెంబర్స్ చూసేసి దీన్ని ఎవరైతే బై చేస్తారో సో వాళ్ళకి 14,000కి మాత్రమే. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి A to Z డ్రాప్ షిప్పింగ్ కావచ్చు, టాప్ 7 వెబ్సైట్స్ కావచ్చు, ఇంకా దాంతోపాటు ఇంకో 18 వెబ్సైట్స్కి సంబంధించిన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ మేమైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు నా పర్టికులర్ సపోర్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే ఉంటుంది. ఫస్ట్ 25 slotsలో అయితే తీసేసుకోండి అనమాట. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేయడంతోనే మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ సింపుల్గా బయట నో ఆప్షన్ ఉంటుంది, బయట నో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు బయట నో ఆప్షన్ మీద ట్యాప్ చేసేసిన తర్వాత దెన్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ పర్టికులర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ పర్టికులర్ మీ అడ్రస్ ఎంటర్ చేసుకోండి, సిటీ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ పే నో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా మీ మెయిల్స్ అండ్ అడ్రస్ మొత్తం ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పే నౌ ఆప్షన్ ఉంటుంది కదా, పే నౌ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు పే నౌ ఆప్షన్ మీద ట్యాప్ చేయడంతోనే యువర్ ఆర్డర్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వస్తుంది. అండ్ ఈ విధంగా అయితే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఎవరికైనా కోర్సెస్ పే చేసేటప్పుడు రాజరూపే ట్రస్టెడ్ బిజినెస్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అండ్ యూపీఐ, ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, యూపీఐ ఐడి నుంచి పే చేయాలంటే ఇది క్లిక్ చేసుకోండి. కార్డ్స్ నుంచి పే చేయాలంటే ఇది, నెట్ బ్యాంకింగ్ నుంచి అంటే ఇది, ఈఎంఐస్ త్రూ చేయాలంటే ఇది. సో ఈ విధంగా పే చేసేయండి. అండ్ ఫస్ట్ 25 మెంబర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నా చేతుల మీదుగా చేసిన డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. వాట్సాప్ సపోర్ట్ ఫ్రీగా వస్తుంది. అండ్ దాంతోపాటు నార్మల్గా మీరు డ్రాప్ షిప్పింగ్ తీసుకుంటేనే 10,000. సో దాంతోపాటు 19 రకాల వెబ్సైట్లు, అది కూడా 14,000కి వస్తుంది. దాంతోపాటు నా వాట్సాప్ సపోర్ట్ వస్తుంది. అండ్ నా చేతుల మీదుగా చేసిన డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఏదైతే ఉందో అది మీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అయితే వస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ అండ్ జై హింద్ గైస్.